దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి నిర్గమకాండం 25వ అధ్యాయము. బైబిల్ ఉన్న వాళ్ళు గమనించండి. నిర్గమకాండం 25వ అధ్యాయము 22వ వాక్యం. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠము మీద నుండి శాసనము గల మందసము మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలుల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియ చెప్పేదను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. నేను నిన్ను కలుసుకొని సమస్తమును నీకు తెలియ చెప్పేదను. ఇది మనకు దేవుడిచ్చిన వాగ్దానం. నేను నిన్ను కలుసుకుంటాను, సమస్తమును నీకు తెలియ చెప్పేదను. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ మాసంలో నా దేవుడు మిమ్మల్ని కలుసుకోబోతున్నాడు. ఆయన మీకు కనబడబోతున్నాడు. ఆయన మీకు ప్రత్యక్షం కాబోతున్నాడు. సమస్తాన్ని దేవుడు నీకు తెలియ చెప్తాడు. హల్లెలూయా. సమస్తమును ప్రభు మనకు బయలుపరుస్తాడు. మనకు చెప్పకుండా, మనకు తెలియచేయకుండా ప్రభు ఏదియూ చేయడు. నా స్నేహితుడైన అబ్రహామునకు నేను చేయబోనది దాచేదనా. అటెట్టో వెళ్ళాలి ప్రభు. ఆయన వచ్చిన పని వేరు. అటు వెళ్ళి ఆయన వెళ్ళకుండా సడన్గా యూటర్న్ తీసుకోనో, లెఫ్ట్కి తీసుకోనో, రైట్కి తీసుకోనో తిన్నగా ఇక్కడికి వచ్చాడు. మీరు వెళ్ళాల్సింది అక్కడ కదా, ఇక్కడికి ఎందుకు వచ్చారంటే నేను అక్కడ చేయబోతున్న కార్యం ఇక్కడ చెప్పకపోతే ఎట్లా? స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా. హల్లెలూయా. అక్కడెక్కడో చేయబోతున్న కార్యాలు, అది విదేశాల్లో కావచ్చు, మీ పిల్లలు విదేశాల్లో ఉన్నా, స్వదేశంలో ఉన్నా, ఎక్కడున్నా, ఎక్కడో చేయబోతున్న కార్యాలు, ఎక్కడో రక్షించబోతున్న కార్యాలు, ఎక్కడో దీవించబోతున్న కార్యాల్ని మరి ఈ ప్రశస్త వేళ, ఈ మధ్యాహ్న కాల సమయమందు మిమ్మును వెతుక్కుంటూ ప్రభు వచ్చాడు. మిమ్మును కలుసుకోవాలని ప్రభు వచ్చి ఉన్నాడు. సమస్తమును దేవుడు తెలియ చెప్పబోతున్నాడు. చప్పట్లు కొడుతూ దేవునికి హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కరుణాపీఠం మీద నుండి 2 కెరూబుల మధ్యలో నుండి దేవుడు తన స్వరాన్ని మనకు వినిపింప చేస్తాడు. అక్కడ ప్రభు మనల్ని కలుసుకుంటాడు. అందుకే నేను రాగానే ఇద్దరిని వందనాలు చెప్పుకోండి అని చెప్పా. ప్రైజ్ ది లార్డ్. ఒక 2-3 కన్నా వందనాలు చెప్పుకోండి. 2-3 కన్నా వందనాలు చెప్పుకోండి. ఎందుకంటే మందస్సు మీద కరుణాపీఠం ఉంటుంది. ఆహా, ఎంత బాగుంటుందనండి. మీరు ఇలా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. ఇలా ఉండండి. అసలు ఇలా ఉంటే చాలండి, జీవితం సార్థకమైపోతుంది. ఆమె ముఖం అసలే కొందరికి వికారంగా ఉంటుంది. దానికి ఇంకొంచెం వికారం కలిపి ఆకారం లేకుండా చేసుకోవడం ఎందుకు? కరుణాపీఠం మీద 2 కెరూబులు ఉంటాయండి. ఏంటండి? ఒకదానికి ఒకటి ఎదురుగా ఉంటాయి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. మోషేతో దేవుడు అంటున్నాడు, మందసాని నిబంధన మందసాని సిద్ధపరచమని ప్రభు చెప్పి, ప్రభు అంటారు ఆ నిబంధన మందసంలో రాతి పలకలు, ఆజ్ఞలు కలిగిన రాతి పలకలు ఉంచండి. నేను అక్కడ నిన్ను కలుసుకొని సమస్తాన్ని నీకు తెలియచేస్తాను. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు మనల్ని కలుసుకుంటాడు. ఆయన మనకు సమస్తాన్ని తెలియచేసే దేవుడు, సమస్తాన్ని బయలుపరిచే దేవుడు. మనకు బయలుపరచకుండా దేవుడు ఏదియూ చేయడు. బైబిల్లో ఉన్న భక్తులందరి చరిత్ర మనం చూస్తే యోసేపుకు చిన్నతనంలోనే దేవుడు సమస్తాన్ని బయలుపరిచాడు. మేబీ ఒకవేళ మనకు అర్థం చేసుకోవడానికి టైం పడుతుందేమో. చిన్నతనంలో యోసేపునకు ఓ అద్భుతమైన కళ, అది కళ ద్వారా దేవుడు బయలుపరచవచ్చు. డైరెక్ట్గా తన స్వరూప దర్శనం ఇచ్చి దేవుడు మనకు బయలుపరచవచ్చు. లేకపోతే స్వప్నం ద్వారా దేవుడు మనకు ప్రత్యక్షం అవ్వచ్చు. వాక్యం ద్వారా దేవుడు మనకు ప్రత్యక్షం అవ్వచ్చు. దైవ సేవకుల ముఖాంతరముల నుండి దేవుడు మనతో మాట్లాడవచ్చు. ఆయన మనల్ని ఎదుర్కోవడం, లేకపోతే మనల్ని కలుసుకోవడం మార్గాలు ఏదైనా కావచ్చు. కానీ తప్పనిసరి దేవుడు ఏదో ఒక దిక్కు నుండి వచ్చి నిన్ను కలుసుకుంటాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఆయన చేయాలనుకున్న కార్యాన్ని సమస్తాన్ని నీకు బయలుపరుస్తాడు, సమస్తాన్ని తెలియచేస్తాడు. యోసేపుకు చిన్నప్పుడే స్వప్నం ద్వారా దేవుడు ప్రత్యక్షమయ్యి తెలియచేసిన సంగతి ఏంటంటే, యోసేపు పన నిలబడుతుంది, సహోదరుల పనులన్నీ కూడా యోసేపు పన ఎదుట సాగిల పడుతుంది. వాళ్ళ అన్నలకు చెప్పాడు ఆయన,
అన్నయ్య నాకు ఇలా ఒక కల వచ్చింది, పొలంలో మనందరూ పనులు కడతా ఉన్నాము, నా పన నిలబడింది, మీ పనులు నాకు సాగిలపడింది. వాళ్ళు దాన్ని అపార్థం చేసుకున్నారు. ఏమనంటే, ఎరా నీవు నిలబడితే మేము నీకు సాగిలపడాలా అని వాళ్ళు అనుకున్నారు. అది కాదు అర్థం. ప్రభు తెలియచేసిన సత్యం ఏంటంటే, ఓ రోజు ప్రపంచానికి కరువు వస్తుంది. ప్రపంచంలో ఎక్కడ ధాన్యాలు ఉండదు, ఎక్కడ ఆహారం ఉండదు. కానీ యోసేపు ఎక్కడుంటాడో అక్కడ సమృద్ధి అయిన ఆహారం ఉంటుంది. చెప్పండి కూడా అందరూ గట్టి 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 హల్లెలూయా. అండ్ ఇంకొక కళ కూడా యోసేపుకి వచ్చింది. ఏంటి ఆ కళ అంటే, సూర్య చంద్ర 11 నక్షత్రాలు మరి యోసేపుకు సాగిలపడ్డట్టు దేవుడు బయలుపరిచాడు. అది వెళ్ళి సరే అన్నలకు చెప్తే వాళ్ళేమో పగబడుతున్నారు, నాన్నకు చెప్దామని వాళ్ళ నాన్నకు చెప్తే వాళ్ళ నాన్న అంతకు మించిన జ్ఞానం వాళ్ళ నాన్నకి. వాళ్ళ నాన్న అంటాడు, నేను సూర్యుడిని, మీ అమ్మ చంద్రమ్మ. అంతేకాని అమ్మ అంటే చందమామ అంటే బాగోదు కదండి, మామ కాదు కదా అమ్మ. నేను సూర్యుడిని, మీ అమ్మేమో చంద్రమ్మ. మీ అన్నలు 11 మంది నీకు సాగిల పడతారా? తప్పు నాయనా, ఇట్లాంటి కళ చూడడం ఏంటి, ఇలాంటి విషయాలు నీకు బయలుపరచబడడం ఏంటి అని వాళ్ళ నాన్న కోప్పడ్డాడు. కానీ ప్రియులరా, సూర్య చంద్ర 11 నక్షత్రాలు దేనికి సాదృశ్యం అంటే, ఐగుప్తు దేశంలో సూర్యుడిని ఆరాధిస్తారు, చంద్రుడిని ఆరాధిస్తారు. ఐగుప్తు దేశంలో 11 రకాలైన 11 దేవతలు ఉన్నాయంట. అంటే దాని అర్థం ఏంటంటే, సూర్యుడిని చంద్రుడిని 11 దేవతల్ని ఆరాధించే ఆ దేశంలో నేను నిన్ను నిలబెట్టబోతున్నాను. ఆ ఐగుప్తు దేశంలో నేను ఆశీర్వదించబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియులరా, ఈ అక్టోబర్ మాసంలో నేను ఆరాధిస్తున్న దేవుడు ఖచ్చితంగా మీరు వెళుతున్న ప్రతి మార్గంలో మిమ్మల్ని కలుసుకోబోతున్నాడు. చర్చిలో వస్తే చర్చిలో ప్రభు కలుసుకుంటాడు. స్కూల్లో ఉన్నారు, అక్కడికి వచ్చి ప్రభు మిమ్మల్ని కలుసుకుంటాడు. ఉద్యోగం చేస్తున్నారా, మీరు గట్టిగా గమనించి చూడండి, మీ ప్రక్కనే ప్రభు నిలబడి ఉంటాడు. మీరు పొలంలో పని చేస్తున్నారండి, మీరు గట్టిగా గమనించి చూడండి, ఆ గట్టు మీద ప్రభు నిలబడి ఉంటాడు. చప్పట్లు కూడా మాదిరి గట్టిగా గట్టి 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 గట్టిగా గట్టిగా హల్లెలూయా. నీవే దేశంలో ఉంటే ఆ దేశంలో, నీవే పట్టణంలో ఉంటే ఆ పట్టణంలో, నీవు గ్రామంలో ఉన్నా, నీ పట్టణంలో ఉన్నా, నీ ఒంటరిగా ఉన్నా, నీవు 10 మందిలో ఉన్నా, నీవే పరిస్థితిలో ఉన్నా, దేవుడు అంటాడు, నేను వచ్చి కలుసుకుంటాను, నేను వచ్చి నేను ఎదుర్కొంటాను, నేను వచ్చి నీ సమీపాన నిలబడతాను, నీ ప్రక్కన నిలబడతాను. నీకు బోధించే వాళ్ళు లేరా, నీకు ప్రకటించే వాళ్ళు లేరా, మంచి చెడు వ్యత్యాసం తెలియని పరిస్థితులు నీవు ఒకవేళ సతమతం అవుతున్నావా, నేను వచ్చి నేను కలుసుకుంటాను, నీకు బయలుపరుస్తాను. ఎమ్మాయి మార్గంలో 2 శిష్యులు యెరూషలేమును విడిచి ఎమ్మాయి మార్గాన్ని వాళ్ళు ప్రయాణం చేసుకుంటూ వెళుతున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి వారిని కలుసుకొని వారి మధ్యలో వారితో నడవడం ప్రారంభించారు, వారితో మాట్లాడడం ప్రారంభించారు, అనేక సంగతులు వాళ్ళకి తెలియచేయండు ప్రారంభించారు. ఆయన బోధిస్తుండగా మాట్లాడుతుండగా వాళ్ళ హృదయం మండుతూ ఉంది. వాళ్ళకు రొట్టెని విరిచాడు, రొట్టెని విరిచి వారికి అందించాడు. వాళ్ళ మనోనేత్రాన్ని దేవుడు వెలిగించాడు. కృపకు దూరం అయిపోతున్న, యెరూషలేముకు దూరం అయిపోతున్న, సంఘానికి దూరం అయిపోతున్న, అపోస్తులకు దూరం అయిపోతున్న, సేవకులకు దూరం అయిపోతున్న వాళ్ళని మరలా దేవుడు తీసుకొని యెరూషలేముకు తీసుకొచ్చాడు. చెప్పండి కూడా మొదలు గట్టిగా. మరి మీరు ఏ ఏ స్థితిలో ఉన్నారో నా ప్రభు మిమ్మల్ని ఈ మాసంలో కలుసుకోవడానికి రాబోతున్నాడు అండి. మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు రాబోతున్నాడు. మరలా మిమ్మల్ని ఉపదేశంలో ప్రభు తీసుకురాబోతున్నాడు. సమస్తాన్ని దేవుడు మీకు తెలియ చెప్పబోతున్నాడు. సమస్తాన్ని దేవుడు మీకు బయలుపరచబోతున్నాడు. సమస్తాన్ని దేవుడు ప్రకటించబోతున్నాడు. ఆమేన్. ఆ మధ్య ఒక దైవజనుడు వాక్యం చెప్తుంటే ఆయనకు ఒక స్లిప్ ఇచ్చారంటే, ఎవరో వాక్యం చెప్తుంటే ఒక స్లిప్ ఇచ్చారంటే, ఏంటి ఆ స్లిప్ అని చూస్తే, పాస్టర్ గారండి వర్తమానాన్ని ముగించి వెంటనే వేదిక దిగండి, ఎందుకంటే మీ బాబు ఇక మనకు లేడు, బాబు మనకు లేడు, ఆయన దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడని ఒక స్లిప్ పంపించారంట. ఆ దైవజనుడు దాన్ని చూసి అన్నాడు, ఇచ్చేటప్పుడు దేవుడు నాకు చెప్పేగా ఇచ్చాడు, ఇక ఒక కుమారుడు కలగబోతున్నాడు, అతనికి పలానా పేరు పెట్టాలని నాకు చెప్పే కుమారుని ఇచ్చాడు, తీసుకునేటప్పుడు అడిగి పని లేదా, అంతా ఆయన ఇష్టమేనా, చేసేసుకుంటాను, నేనెట్టు ఒప్పుకుంటాను, నేను ఒప్పుకొని అన్నాడట. అయ్యో పాస్టర్ గారికి మెంటలు వచ్చినట్టుంది అని వాళ్ళు అనుకున్నారంట. లేదు లేదు, నా కొడుకు చనిపోవడానికి వీలు లేదు, అవకాశం లేదు, ఎందుకంటే
ఇచ్చినప్పుడు నా దేవుడు నాకు బయలుపరచకుండా, నాకు చెప్పకుండా ఏది చేయడు అంటే, అయ్యగారండి ఇప్పుడే ఫలిస్ చూసామండి, ఫలిస పడిపోయిందండి, లేదండి ప్రాణం పోయిందండి పాస్టర్ గారండి, మీరు త్వరగా వస్తే మరి కార్యక్రమాలన్నీ ఉండంటే, లేదు నేను వాక్యం చెప్పి వస్తానని వర్తమానాన్ని ముగించుకొని ఇంటికి వచ్చాడు. ఏడ్చేవాడు ఏడుస్తున్నారు, ప్రలాపించేవాడు ప్రలాపిస్తున్నారు. ఆయన వచ్చేసి ఏమైందని అడిగితే, పోయాడంటే, ఎందుకు పోతాడు, ఎట్లా పోతాడు, ఎందుకు మీరు నమ్ముతున్నారు, ఎట్లా తప్పు, ప్రభు నాకు చెప్పకుండా నా కొడుకుని తీసుకోవాలంటే దేవుడు నాకు చెప్పాలి కదా అంటాడు. భార్య ఉండి, పాస్టర్ గారండి, అయ్యగారండి కొంచెం సమాధాన పడండి, టెన్షన్ పడుతున్నాడు. టెన్షన్ ఏం లేదు, నాకెందుకు టెన్షన్, ప్రైజ్ లార్డ్. తిన్నగా వెళ్ళి గదిలో పడుకోబెట్టారండి. అప్పుడు ఆ వైపు చూసి వాళ్ళ నాన్న అంటున్నాడు, ఏనాన్నా నాకు చెప్పకుండా దేవుడు నేను తీసేసుకుంటే ఎట్లా అసలు అని మాట్లాడుతుంటే పరలోకంలో ఒక సంభాషణ జరుగుతుందంట. దేవుని ఎదుట ఆ యవనస్తుడు నిలబడి ఉన్నాడంట. దేవుడు అంటాడు, ఒరే బాబు, ప్రతీదీ మీ నాన్నకి నేను చెప్పే చేసేవాడిని, ఈ విషయంలో ఎందుకు చెప్పలేకపోయాను, ఇప్పుడు నేను ఆయనకు చెప్పకుండా నిన్ను తీసుకొచ్చేసాను కాబట్టి ఈ సంగతిగా ఆయన తెలిస్తే తెగ ఫీల్ అయిపోతాడు, అందుకే ఏమనుకోవద్దు, నీకు కొంచెం ఆయుష్ ఇస్తున్నాను, మరలా వెనకెళ్ళరా బాబు అని పంపించానంట. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. వాళ్ళ నాన్న వచ్చేసి ఏరా బాబు లే అని అంటుంటే, ప్రేమైన వల్ల మరణించిన తన కుమారుడు లేచి కూర్చున్నాడంటే, చెప్పండి కూడా మొదలు గట్టి. దేవుడు సమస్తాన్ని చెప్తాడు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, సమస్తాన్ని తెలియ చెప్తాడని చెప్పండి. ఈ మాసంలో అన్ని క్లియర్గా దేవుడు మనకు తెలియచేస్తాడు. బోజరగా కాదు. కొంతమంది ఏదో బోజరగా కనబడుతుందయ్యా, ఆయన ఆడ మనిషి నాకు అర్థం కాలేదు, మగ మనిషి అర్థం కాలేదు, బోజరగా కనబడుతుందయ్యా, కళ్ళు ముక్కు నోరు ఏం అర్థం కావట్లేదు, బోజరగా కాదండి, సమస్తాన్ని దేవుడు స్పష్టంగా తెలియచేస్తాడు. ఆ రోజు మోషేకు సమస్తాన్ని బయలుపరిచిన దేవుడు ఈ ప్రశస్త వేళ మీకు సమస్తాన్ని బయలుపరచబోతున్నాడు, సమస్తాన్ని తెలియచెప్పబోతున్నాడు. హల్లెలూయా. మరి మోషే ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని అరణ్యంలో 40 సంవత్సరాలు అద్భుతంగా నడిపిస్తూ వచ్చాడంటే దానికి కారణం దేవుడు బయలుపరచకపోతే, దేవుడు ప్రకటించకపోతే ఎలా నడిపించగలిగేవాడు? ఆకాశం నుండి మన్నా కురవాలి, దేవుడు బయలుపరిస్తేనే కానీ ఆయనకి అది అర్థమయ్యేది కాదు. మన్నా కురుస్తుంది, ఆ కురిసిన మన్నా తినాలో లేదో ఎలా తెలియాలండి? సమస్తాన్ని దేవుడు బయలుపరిచాడు. వాళ్ళకు దాహం వేసినప్పుడు బండను ముట్టాలన్నా, బండను కొట్టాలన్నా ప్రతిదీ దేవుడు బయలుపరుస్తూ వచ్చాడు. పగలు మేఘ స్తంభంలో, రాత్రి అగ్ని స్తంభంలో ఇశ్రాయేలు ప్రజలు దేవుడు నడిపిస్తూ వచ్చాడు. పగలు ప్రియులరా ఓ పెద్ద అంబ్రెలా, స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఎండకు అంబ్రెలా, పెద్ద గొడుగు, 30 లక్షల మందిని పట్టే గొడుగు అది. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. ఎట్లుంటుందో ఒక్కసారి మీరు ఊహించి చూడండి. 30 లక్షల మంది వెళుతుంటే వాళ్ళందరి మీద ఒకటే గొడుగు. ఆ గొడుగు మేఘంతో కూడిన ఒక గొడుగు, అంబ్రెలా. దాని కింద దేవుడు తీసుకెళ్ళాడు. రాత్రి అయితే వెంటనే అంబ్రెలా అగ్ని స్తంభముగా మారిపోయేది. మరి 40 సంవత్సరాలు మనం 4 గంటలు నడిపించాలన్నా తల ప్రాణం తోక్కొస్తుంది. మిమ్మల్ని ఒక 4 గంటలు ఇక్కడ కూర్చోబెట్టి మీకు దేవుని మాటలు చెప్పాలంటే కొన్నిసార్లు తల ప్రాణం తోక్కొస్తుంది. ఎందుకంటే సీదే వాళ్ళు సీదుతూ ఉంటారు, ఊదే వాళ్ళు ఊదుతూ ఉంటారు, ఊగే వాళ్ళు ఊగుతూ ఉంటారు, నిద్రపోయే వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. మధ్యలో కొంతమంది లేస్తారు, వాళ్ళు ఎందుకు లేస్తారో వాళ్ళకి తెలియదు. ఏంటంటే బయటికి వెళ్తారు, ఎందుకు బయటకు వచ్చారో గుర్తుండదు వాళ్ళకి. ఏంటంటే మరలా లోపలికి వచ్చి కూర్చుంటారు, మరలా లోపల కూర్చున్న తర్వాత గుర్తుకు వస్తుంది వాళ్ళకి, బాత్రూమ్కి వెళ్దామని కదా మనం బయలుదేరింది. ప్రైజ్ ది లార్డ్. ఒక 4 గంటలు ఇక్కడ మిమ్మల్ని కూర్చోబెట్టి మీకు వాక్యం చెప్పి మీకు ప్రార్థన చేసి పంపించడానికి పెద్ద ప్రపంచం, 3వ ప్రపంచ యుద్ధం జరిగినట్టు ఉంటుంది. అలాంటిది 40 సంవత్సరాలు. ప్రైజ్ ది లార్డ్. ఏసీ హాలు, పెద్ద పెద్ద ఫ్యాన్లు, ఏసీ హాలు, ఎటు చూసిన కలర్ఫుల్గా ఏంటండి మందిరం. స్తోత్రం చెప్పడం గట్టిగా. పైన సీలింగు, కింద ఫ్లోరింగ్. ప్రైజ్ ది లార్డ్. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క కెమెరాలు. మీరు నవ్వినా కనబడుతుంది, మీరు ఏడ్చినా కనబడుతుంది, మీరు సీదినా కనబడుతుంది, మీరు చీదరించుకున్నా కనబడుతుంది. ఇక్కడ ఇన్ని వసతులతో కూడిన చోట మిమ్మల్ని ఒక 4-5 అవర్స్ కూర్చోబెట్టడానికి ఇంత కష్టంగా మేము భావిస్తామే. అరణ్యము, భయంకరమైన ఎడారులు,
ఏమి తినాలో తెలియదు, ఏమి త్రాగాలో తెలియదు, ఏమి జరుగుతుందో తెలియదు. మరి వాళ్ళని నడిపించగలిగాడు మోషే గారు అంటే వీటన్నిటికీ మూలం ఏం తెలుసండి? మోషే, నేను నిన్ను కలుసుకుంటాను, నేను సమస్తాన్ని నీకు తెలియచెప్తాను, నేను చెప్పినట్లుగానే నీవు నీ ప్రజల్ని నడిపించగలిగితే ఖచ్చితంగా గమ్యం చేరుకుంటారు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏంటండి అనుసరించే ఆ చట్టాలు, ఆ శాసనాలు, వాళ్ళ ఫార్ములాలు ఇవన్నీ కూడా ఎక్కడిదంటే ఆనాడు మోషకు బయలుపరిచింది. మోషకిచ్చిన ఆజ్ఞలు, మోషకిచ్చిన చట్టాలు, మోషకిచ్చిన శాసనాలు. స్త్రీలు ఎలా ఉండాలి, పురుషులు ఎలా ఉండాలి, రాజు ఎలా ఉండాలి, సామాన్యుడు ఎలా ఉండాలి, మనుషులతో ఎలా మెదలాలి, దేవుని విషయంలో వాళ్ళు ఎలా ఉండాలి, దేవుని ఎలా ప్రేమించాలి, మనుషుని ఎలా ప్రేమించాలి, ఎలా ఆరాధించాలి, ఎలా సేవించాలి, ఇవన్నీ కూడా దేవుడు మోషకు తెలియచెప్తూ వచ్చాడు. ఆ విధులు, ఆ శాసనాలు, ఆ చట్టాల్లో సాగిపోతున్నారు. కనుకనే ఈరోజు ప్రపంచ దేశానికి ఇశ్రాయేలు దేశం అనేది ఒక రోల్ మోడల్గా మారింది. చెప్పండి కూడా అందరూ గట్టిగా. ప్రపంచమంతా జుట్టు పీక్కుంటున్నారు. ఏంటి ఇశ్రాయేలు దేశం యొక్క ధైర్యం ఏమిటి? ఇశ్రాయేలు ప్రజలకున్న ధైర్యం ఏమిటి? ఆ చుట్టూ ఉన్న దేశాల్లో ఉన్న వాళ్ళందరి గుండెలో కలవరాలు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ నాలెడ్జ్ ఎక్కడిది? ఈ తెలివి ఎక్కడిది? ఈ జ్ఞానం ఎక్కడిది? దేని బట్టి వీళ్ళ ధైర్యం? యుద్ధం అంటే కలవరపడే ప్రసక్తే లేదు, ప్రస్తావనే లేదండి. వీటన్నిటికీ మూలం ఏంటంటే ఆనాడు మోషేను కలుసుకున్న దేవుడు మోషేకి చెప్పిన వార్తలు, విషయాలు, ఆజ్ఞలు ప్రజలకి తెలియచేస్తూ వచ్చాడు. అది వాళ్ళ హృదయాల్లో స్థిరపరచబడుతూ వచ్చిందండి. ఆనాడు దేవుడు తెలియచేసిన ఆ ఉపదేశాన్ని నేటికి వాళ్ళు అనుసరిస్తున్నారండి. వాళ్ళ ధైర్యానికి, వాళ్ళ 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 శక్తికి, వాళ్ళ జ్ఞానానికి అది ఆధారం. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. సరే, దేవుడు ఎప్పుడు మనల్ని కలుసుకుంటాడు అండ్ ఎలా మనల్ని కలుసుకుంటాడు, కలుసుకొని ఏం చేస్తాడని 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ప్రైజ్ లార్డ్, చెప్పండి గట్టిగా హల్లెలూయా. 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. చాలు 3 మాటలు. ప్రైజ్ లార్డ్. ఒకటి ఏంటండి, దేవుడు మనల్ని ఎప్పుడు కలుసుకుంటాడు, ఆయన మనల్ని కలుసుకోవాలంటే మనం ఏం చేయాలి. రెండవదిగా ఎలా ప్రభు మనల్ని కలుసుకుంటాడు. మూడవదిగా కలుసుకొని ప్రభు మనకి ఏమి తెలియచేస్తాడనే మాటలు చెప్పి మన ప్రార్థన చేసుకుందాం. మొదటి మాట చదవండి, నిర్గమకాండం 29వ అధ్యాయము 42వ వచనం చదవండి. యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారము యొక్క ద్వారమునొద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహన బలి, నీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మును కలుసుకుంటాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారము యొక్క ద్వారమునొద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహన బలి. దహన బలిని గురించిన ప్రస్తావన చూస్తాం. దహన బలి అర్పించాలి. మీరు దహన బలిని అర్పించినప్పుడు మీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మును కలుసుకుంటాను. దహన బలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. దహన బలిని గురించిన వివరాలు, దహన బలి ఎలా అర్పించాలి, బలిని ఎలా అర్పించాలి, ఆ వివరాలన్నీ తెలియచేసి మీరు సాక్ష్యపు గుడారం యొక్క బలిపీఠం దగ్గర దహన బలులు అర్పించండి. అక్కడ వచ్చి నేను మిమ్మల్ని కలుసుకొని మీతో మాట్లాడతాను. ప్రియులారా, పాత నిబంధనలో బలులు అర్పిస్తూ వచ్చారు. క్రొత్త నిబంధనలో దహన బలి, స్తోత్ర బలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. క్రొత్త నిబంధన భక్తులమైన మనం ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. పాత నిబంధన భక్తులు గొర్రెల్ని, మేకల్ని, పశువుల్ని బలులుగా అర్పించి దేవుని కలుసుకునేవాళ్ళు, దేవుని మాటలు వినేవాళ్ళు, దేవుని సమీపించేవాళ్ళు. క్రొత్త నిబంధన భక్తులమైన మనం, మన కోసం యేసుక్రీస్తు వారే గొర్రె పిల్లగా వధించబడ్డారు గనుక మనం స్తోత్ర రూపముగు బలిని దేవునికి అర్పించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమంది స్తుతించండి, ఆరాధించండి అని మనం అంటూ ఉన్నప్పుడు ఏంటంటే స్తోత్రం అంటుంటారు. అది కాదు ప్రియులరా, ఆ స్తోత్రంలో బలి ఉండాలి. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. మన ప్రాణ, ఆత్మ, దేహమును సజీవ యాగముగా ప్రభుకు సమర్పించాలి.
మనల్ని మనమే ప్రభుకి అర్పించుకొని ఆరాధన చేయాలి. దేవుడు ఎవరిని కలుసుకుంటాడు, ఎవరికి ప్రత్యక్షమవుతాడు అని మనం గమనిస్తే మన ప్రాణ ఆత్మ దేహమును సజీవ యాగముగా దేవునికి సమర్పించుకో. నేను ఒకరోజు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాను. నా ఎదురుగా ఒక తల్లి కూర్చొనింది, పెద్దావిడ. ఆమె చేతిలో ఒక పుస్తకం ఉందండి, దాని మీద 1000 స్తోత్రాలని ఉంది. నాకు చాలా సంతోషం వేసింది ఆ ముసలావిని చూసావా, ముసలితనంలో మూలుగుతూ కూర్చోకుండా 1000 స్తోత్రాల పుస్తకం పట్టుకునింది అని. ఏం చేస్తుందో అని నేను పాస్టర్ గారిని బయలుపరచుకోకుండా మౌనంగా నేను ఆ కిటికీ దగ్గర కూర్చొని జస్ట్ అట్లా అబ్జర్వ్ చేస్తున్నాను. ఎందుకంటే అబ్జర్వ్ చేస్తేనే కదండి మీకు చెప్పడానికి మరి మాకు సబ్జెక్ట్ కావాలంటే అక్కడక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఉంటుంది కదండి. సరే, గమనిస్తూ ఉంటే ఆమె పుస్తకం తీసుకొని జ్యోతిర్బడిన దేవుడికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం, దయామేడకి దేవునికి స్తోత్రం 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 అంటూనే ఉందండి. అబ్బాయి ఏంటది అంటే ఎవరో కాఫీ తీసుకెళ్తారు. అబ్బాయి ఏంటది అంటే ఆ అబ్బాయి, అమ్మ కాఫీ అంటే ఎంత అంటుంది. ఎంతో అంత చెప్పాడు. ఆయనకి చెప్పి మళ్ళీ స్తోత్రం స్తోత్రం కృపామయుడ స్తోత్రం స్తోత్రం అంటూనే ఉందండి. అంతలోపల ఆయన ఉండి అమ్మగారండి అంటే ఉండయ్యా ఎంత అంటనే ఉంది. స్తోత్రం స్తోత్రం అంటుంది. సరే, ఆయన కాఫీ ఇచ్చేళ్ళాడు, మనీ ఇచ్చేసింది. కాఫీ తాగుతూనే ఉందండి. మరలా కృపామయుడ స్తోత్రం స్తోత్రం అంటుంది, మరలా తాగుతూనే ఉంది. సరే, స్తోత్రాలు మానట్లేదు. బుస్ 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 అని ఏంటండి పీల్చుకొని తాగడం మానట్లేదు. తాగుతూనే ఉంది, వాగుతూనే ఉంది, మరలా స్తోత్రాలు చెప్తూనే ఉంది. అంతలోపల ఇంకేదో ఎవరో మోసుకొచ్చారండి, ఏదో నిమ్మకాయలో లేకపోతే ఏదో ఒకటి మోసుకొచ్చారు అక్కడ. అమ్మా ఏంది అదే నేను అంటాను, ఆ తల్లిని చూసమ్మా, స్తుతిస్తే దేవునైనా స్తుతించు, లేదా దాన్ని పక్కన పెట్టి శుభ్రంగా తిని కూర్చో. వాళ్ళ పెదవులు దేవుని స్తుతిస్తుంది కానీ హృదయం దూరంగా ఉందని బైబిల్లో రాయబడింది. ఆయన ఆరాధించేవారు ప్రాణ ఆత్మ దేహాన్ని సమర్పించుకొని దేవునికి ఆరాధించాలి. చెప్పలు కూడా మొదలు గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. నీవు ఆరాధిస్తుండగానే దేవుడు నీకు ప్రత్యక్షం అవ్వాలి. నీవు స్తుతిస్తుండగానే దేవుని ప్రత్యక్షత నీకు కలగాలి. అది చర్చిలోనే కాదు, ఇంట్లోనే కాదు, నువ్వెక్కడున్నా దేవుని స్తుతిస్తున్నప్పుడు ఆరాధిస్తున్నప్పుడు అక్కడ దేవుని యొక్క ప్రత్యక్షత కలగాలి. అక్కడ దేవుని యొక్క ప్రసన్నతను నీవు చూడాలి. నీ ఆరాధనలో దేవుని ప్రత్యక్షత నీకు కలుగుతుందా? నీవు ఆరాధిస్తున్నప్పుడు దేవుని యొక్క ముఖ దర్శనం నీకు కలుగుతుందా? నీవు ఆరాధిస్తున్నప్పుడు ఆరాధనను దేవుడు అందుకుంటున్నాడా? ఆలోచించాలండి. ఏదో నేను పాడుతున్నాను, నేను ఏదో స్తుతిస్తున్నాను అంటే సరిపోలేదు. నిజంగా హృదయపూర్వకముగా అదొక స్తోత్ర బలిగా మారాలి. ఒట్టి స్తోత్రాలు పలకడం కాదు, ఆ స్తోత్రములో బలి ఉండాలి, ఆ స్తోత్రములో సమర్పణ ఉండాలి, ఆ స్తోత్రములో త్యాగం ఉండాలి. త్యాగం కలిగి దేవుని మనం ఆరాధించాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో సొలొమోను చరిత్ర మనం చదివితే సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షమవడానికి గల కారణాలు ఏంటంటే, సొలొమోను అప్పుడు సరిగ్గా అతనికి 20 సంవత్సరాల వయస్సు. ఎంతండి ఆయన వయసు? సొలొమోను వయసు ఎంత? ఒక 20 ఏళ్ళు ఉంటుంది. చాలా చిన్న వయసు ఒక రకంగా చెప్పాలంటే. 20 ఏళ్ల వయస్సు కలిగిన సొలొమోను అప్పుడే వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఇతని రాజుగా పట్టాభిషేకం చేశారు. మంచేదో చెడేదో తెలియని పరిస్థితి. తండ్రిని కోల్పోయాడు. తండ్రి ఉంటే నడిపిస్తాడు, బోధిస్తాడు, హెచ్చరిస్తాడు, సరిచేస్తాడు. తండ్రి లేడు. వయసు ఉంటే అనుభవాల మీద లాక్కు రావచ్చు, వయసు లేదు. అంత ఫేవర్గా ఉందా పరిస్థితులు అంటే? వ్యతిరేకమైన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. వ్యతిరేకమైన మనుషులు ఎందరో ఉన్నారు. సింహాసనానికి శత్రువులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకవైపున శత్రువులు, ఒకవైపున వయసు చిన్నది, అనుభవం తక్కువ, తండ్రి లేడు, గుంట నక్కలాగా కాచుకొని ఉన్నారు కొంతమంది సొలొమోనుకు వ్యతిరేకంగా. అలాంటి పరిస్థితుల ప్రియులరా, సొలొమోను దేవుని సన్నిధికి వెళ్ళి 1000 దహన బలులు అర్పించాడు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా. ఇది సాధారణమైన నంబర్ కాదు.
చిన్న నంబర్ కాదండి 1000 దహన బలులు అర్పించడం. నేను అనుకుంటున్నాను అక్కడ నుండే పుట్టిందేమో ఈ 1000 స్తోత్రాల పుస్తకం అనేదని నాకు అనిపిస్తుంది. మరి అక్కడే పుట్టుంటుందేమో. 1000 దహన బలులు దేవునికి అర్పించాడండి. ఆ రాత్రి స్వప్నమందు సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షమై సొలొమోనుని కలుసుకున్నాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ ప్రశస్త వేళ ప్రియులారా, ప్రభు నన్ను కలుసుకోవాలని ఆశ ఉన్న వాళ్ళందరూ కూడా, ప్రభు నాతో కలుసుకొని నాకు సమస్తాన్ని బయలుపరచాలి, సమస్తాన్ని నాకు ప్రకటించాలని కోరుకునే ప్రతివాడు దేవుని స్తుతించడం నేర్చుకోండి. హృదయపూర్వకంగా ఆయన ఆరాధించడం నేర్చుకోండి. మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన మన 1 గంట సేపు ప్రార్థన చేస్తే దాంట్లో కనీసం ఒక 50 నిమిషాలను దేవుని ఆరాధించండి, 10 నిమిషాలు ప్రార్థించండి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. ప్రభు చేసిన మేలులను తలంచి, ప్రభు చేసిన ఆశ్చర్యకార్యాలు తలంచి, కృతజ్ఞతాపూర్వకముగా ఆయన నామాన్ని ఉచ్చరించి, ఆయన కార్యాలను ఉచ్చరించి, ఆయన చేసిన మేలులను తలంచి 1 గంట సేపు నీ ప్రేయర్లో ఉంటే మీరు కనీసం ఒక 50 నిమిషాలను ప్రభుని స్తుతించండి. 10 నిమిషాలు ప్రార్థన చేసి చూడండి. ప్రియులారా, మనస్ఫూర్తిగా ఆరాధించి చేసిన ఆ 10 నిమిషాల ప్రార్థన మహిమ కలిగిన కార్యాలు మీ జీవితంలో జరిగిస్తుంది. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. మనమేమో 50 నిమిషాలు ప్రార్థన చేస్తాము, 10 నిమిషాలు స్తుతిస్తాం. హల్లెలూయా. 50 నిమిషాలేమో ఒకటే చిట్టాల మీద చిట్టాలు, ఒకటే ప్రార్థన చేయడం తప్పని నేను అనట్లా. కానీ నువ్వు ప్రభు సన్నిధిలో గడిపే ఆ గంట సేపు, 2 గంటల సేపు ఆయన సన్నిధిలో ఉన్నామనుకోండి, 50 250 ఏంటండి, దేవుని స్తుతించండి. 20 నిమిషాలు ప్రభుని ప్రార్థించండి. హల్లెలూయా. మీరు చూడండి, సాతానుగాడు మనల్ని స్తుతించనివ్వడు, మనల్ని ఆరాధించనివ్వడు. దానియేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం చదవండి త్వరగా. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం. అతడు ఇది క్రీస్తు విరోధిని గురించిన ప్రస్తావన. అతడు 1 వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. అర్ధవారం అంటే 3.5 సంవత్సరం. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. అర్థమైందండి? బలిని నైవేద్యమును నిలిపివేస్తాడు. ఇవన్నీ కూడా శ్రమల కాలంలో జరిగే కార్యక్రమాలు. బలిని నైవేద్యమును నిలిపివేస్తాడు. ఇది క్రీస్తు విరోధి యొక్క ఆత్మ. క్రీస్తు విరోధి చేసే పని ఏంటంటే బలిని నైవేద్యమును ఆపివేస్తాడు. క్రీస్తు విరోధి ఎప్పుడో వస్తాడు అని మనం అందరూ అనుకుంటున్నాం, కానీ క్రీస్తు విరోధి యొక్క ఆత్మ ఇప్పటికీ పనిచేస్తుంది. క్రీస్తు విరోధి యొక్క ఆత్మ పనిచేస్తుంది. ఏంటంటే ఆరాధించనివ్వడు, బలి అర్పించనివ్వడు, ఆయనకి నైవేద్యం చెందనివ్వడు. కొంతమంది అంటుంటారు, ఎందుకయ్యా స్తుతి ఆరాధన ఎందుకు, ప్రైజ్ ది లార్డ్, దేవునికి అర్పణలు ఎందుకు? ఇప్పుడు కొంతమంది దేవునికి అర్పణ అంటే కానుక అనుకోండి, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. కానుకలు దేవుడికి అర్పించకపోవడానికి కారణం వాళ్ళ దగ్గర లేక కాదు. దేవునికి ఒక విధవరాల దగ్గర 2 కాసులు ఉన్నాయి. ఆమె తను కలిగినంత దేవుడికి ఇచ్చేసింది. కొంతమందికి వాళ్ళ దగ్గర సమృద్ధిగా ఉన్నప్పటికీ కూడా ఇవ్వలేకపోతున్నారు అంటే దానికి కారణం దేవుని సేవను ప్రేమించలేకపోతున్నారు, దేవునికి అర్పించలేకపోతున్నారు, దేవునికి సమర్పించలేకపోతున్నారు. అంటే వాళ్ళ దగ్గర లేక కాదు, క్రీస్తు విరోధి యొక్క ఆత్మ వారిని అణిచివేస్తుంది. మీరు ఆరాధించలేక కాదు. ఏదో ఒకసారి హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి, ఇంకాస్త గట్టిగా చెప్పండి, ఇంకాస్త గట్టిగా చెప్పండి. ఇంత గట్టిగా ముందే చెప్పొచ్చుగా మీరు. ఇలా నేను ఇంకా చెప్పండి అంటే చెప్తూనే ఉంటారు. మీరు రైజ్ అవుతూనే ఉంటుంది, వాల్యూమ్ పెరుగుతూనే ఉంటుంది. ఉందంత శక్తి మనకుంది. పూర్ణ శక్తితో ఆరాధించే ఆ శక్తి మనకుంది. పూర్ణ మనస్సుతో ఆయన ప్రేమించే ఆ పూర్ణత్వం మనలో ఉంది. కానీ సరి అయిన రీతిలో మనం ఆరాధించకుండా, సరి అయిన రీతిలో ఆయన సేవించకుండా, క్రీస్తు విరోధి యొక్క ఆత్మ మనల్ని మనం ఆయనకు అర్పించుకోకుండా, మనం ఆయనకి కానుకగా అర్పించకుండా, మన సమయాన్ని ఆయనకి ఇవ్వకుండా, క్రీస్తు విరోధి యొక్క ఆత్మ ప్రియులరా బలిని నైవేద్యమును అర్పించకుండా ఆపినట్లు ప్రియులరా భవిష్యత్తులో అది జరగబోతున్నాయి. కానీ ఆ క్రీస్తు విరోధి యొక్క ఆత్మ ఇప్పటికీ చాలామంది జీవితంలో పనిచేస్తుంది. కనుక మనం
ఆ సాతాను ఆత్మ నుండి విడుదల పొంది దేవుని మనస్ఫూర్తిగా ఆరాధించాలి. ఆమెను చెప్పండి గట్టిగా. ఇక్కడికి వచ్చి మనం పాటలు పాడి ఆయన నామాన్ని మహింపరచడమే కాదండి, మీ ఇళ్ళ దగ్గర ఉన్నప్పుడు కూడా మీరు ఒంటరిగా కూర్చొని, ఇద్దరు ముగ్గురుగా కూర్చొని మనసారా పాడి స్తుతించి దేవుని నామాన్ని గణపరచండి. హల్లెలూయా. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన, చూడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యములు, పాడనా మౌనముగానే. యేసయ్యా నీతో ప్రతి ఉదయమునా నీ రక్తాభిషేకము కడిగేనే నా ప్రాణాత్మ. ప్రతి ఉదయమునా నీ రక్తాభిషేకము కడిగేనే నా ప్రాణాత్మ. విమోచన గానము నీవే, నా విమోచన గానము నీవే నీవే. పాడనా స్తుతి కీర్తన, శాంతము నీ ప్రశాంత పవన అణచెనే నా వ్యామోహపు పొంగులన్నయు. దీర్ఘశాంతము నీ కాడి మోయుచు నీ ప్రశాంత పవన అణచెనే నా వ్యామోహపు పొంగులన్నయో. నా ఓదార్పు నిధివి నీవే, నా ఓదార్పు నిధివి నీవే నీవే. పాడనా స్తుతి కీర్తన, నీ ఆలయమై నీ మహిమను నేను కప్పుకుంటినే. నీ తైలాభిషేకము నిండేనే నా అంతరంగమంతయును. నీ ఆలయమై నీ తైలాభిషేకము నిండేనే నా అంతరంగమంతయును. నా మానస వీణము నీవే,
మౌనముగా ఉండైనా స్తుతి కీర్తన పాడండి. ఒకవేళ మీరు నోరు తెరిచి పాడగలిగిన అవకాశం ఉంటే మనసారా పాడి ఆయన్ని కీర్తించండి. హల్లెలూయా. మీరే ఒక ఆలయముగా మార్చబడతారు. ఆలయాన్ని కప్పిన మహిమ మిమ్మల్ని కప్పబోతుందండి. ఆలయాన్ని కప్పిన మహిమను మీరు కప్పుకోబోతున్నారు. ప్రతి ఉదయమున కృపతో ప్రభు మిమ్మల్ని తృప్తిపరచబోతున్నాడు. హల్లెలూయా. సొలొమోను 1000 దహన బలులు అర్పించి ప్రియుల దేవునికి ఆరాధన చేసి పడుకుంటే స్వప్నంలో దేవుడు అతనికి ప్రత్యక్షమై సొలొమోనుతో దేవుడు అడుగుతాడు, నేను నీకేమిచ్చుట నీకు ఇష్టమో, నీకు ఇష్టమైన దాన్ని అడుగు, దాన్ని ఇస్తానని ప్రభు చెప్పాడు. ఆరాధన చేయండి, ప్రభు ప్రత్యక్షమవుతాడు. మీ ఇష్టమేంటో అడిగి మీకు ఇష్టమైన దాన్ని ప్రభు ఇస్తాడు. ఏంటండి, ఆయన చిత్తమైన వాటిని కూడా ప్రభు మనకి ఇస్తాడు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సొలొమోనుకి దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలి అని అడిగినప్పుడు సొలొమోను అన్నాడు, నీ జనులైన వారిని నడిపించడానికి, వారికి న్యాయం తీర్చడానికి కావలసిన వివేకం కలిగిన హృదయం నాకు కావాలని అడిగాడు. ఇది నిస్వార్థమైన ప్రార్థన. ఆరాధన చేసేవాళ్ళు ఒక నిస్వార్థమైన ప్రార్థన ఉంటుంది. ఆమె ఇప్పుడు కానీ మీకు సిస్టర్ బ్రదర్ మీ ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పండి అన్నాను అనుకోండి, ఇక అంత స్వార్థమే. ప్రైజ్ లార్డ్. అమెరికాలో ఉన్న నా కుమారుడు, కువైట్లో ఉన్న నా కుమార్తె, రాజమండ్రిలో ఉన్న మా రాజుగారు, ఏంటండి తణుకులో ఉన్న తుకిక్ గారు, ఇక వరుసను పెట్టి ఇక నేను, నా కుటుంబం, నా పిల్లలు, మా వ్యాపారాలు మా చేతి తప్ప నేను అనట్లా. దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించే వాళ్ళు ఒక నిస్వార్థమైన ప్రార్థన చేస్తాం. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఆ మధ్య ఒక ఆయన ఇలా ప్రార్థన చేశారు, దేవా నన్ను ఆశీర్వదించండి, నన్ను ఆశీర్వదించండి, నా పిల్లల తండ్రిని ఆశీర్వదించండి. ఆయన పిల్లల తండ్రి ఎవరండి? ఈయనే కదండి. నా పిల్లల తండ్రిని ఆశీర్వదించండి, నా తల్లిదండ్రుల ఏకైక కుమారుడిని ఆశీర్వదించండి. అంటే ఈయన ఏకైక కుమారుడు. ఏంటండి, నా భార్య భర్తను ఆశీర్వదించండి ప్రభు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మా తాతయ్య మనవడిని ఆశీర్వదించండి ప్రభు. ఎడదిరిగి ఈయనే, పిల్లల తండ్రి ఈయనే, భార్యకు భర్త ఈయనే, తల్లిదండ్రుల కొడుకు ఈయనే. ఎడదిరిగి నేను బాగుండాలి, నేను. స్వార్థపూరితమైన ప్రార్థన. చూడండి సొలొమోను ప్రార్థన, ఆరాధించేవాడు ప్రార్థన ఎలా ఉంది తెలుసు? నిస్వార్థముతో కూడిన ప్రార్థన. నీ జనులు, సంఘం ఎవరి జనులండి చెప్పాలి. ఇది నా సంఘం, ఇది నీ సంఘం అనకూడదు. ఇది దేవుని సంఘం, క్రీస్తు శరీరం అనే సంఘం. చెప్పకూడదు అందరూ గట్టిగా. హల్లెలూయా. కొంతమంది ఇది నా సేవ, నీ సేవ, మీ సేవ, ఈ సేవ అంటుంటారు. ఇది మీ సేవ కాదు, ఈ సేవ కాదు, ఇది దేవుని సేవ. స్తోత్రం చెప్పడం గట్టిగా గట్టిగా. హల్లెలూయా. నీ జనులు. 20 సంవత్సరాల వయసున్న సొలొమోనుకు దేవుడు రాజ్య పరిపాలన దేవుడు ప్రసాదించాడు. దావీదు సింహాసనం మీద కూర్చుండనిచ్చారు. చూడండి సొలొమోను యొక్క ప్రార్థన ఎంత నిస్వార్థం. నీ జనులైన వారి మీద నన్ను అధిపతిగా నియమించావు. ఈ ప్రజలకి బుద్ధి చెప్పడానికి, న్యాయం తెరచడానికి వివేకం కలిగిన హృదయాన్ని నాకు దయచేయమని అడిగినప్పుడు దేవుడు ఆ ప్రార్థన దేవుని దృష్టికి అనుకూలంగా ఉంది కనుక ఆయన అన్నాడు, నీవు అడిగింది ఇస్తాను, నీవు అడగంది కూడా నేను నీకు ఇస్తాను. నీవు అడిగిన జ్ఞానాన్ని నీకు ఇస్తాను, నీవు అడగకపోయినా ఐశ్వర్యాన్ని ఇస్తాను, నీవు అడగకపోయినా ఘనతని ఇస్తాను, నీవు అడగకపోయినా నీకు దీర్ఘాయువుని ప్రసాదిస్తాను. ప్రియులారా, ఆరాధించండి, దేవుడు మనకు ప్రత్యక్షమవుతాడు. ఆయన ప్రత్యక్షమై మనం అడిగింది మనకి ఇస్తాడు, మనం అడగంది కూడా ప్రభు మనకు దయచేస్తాడు. బైబిల్ ఎఫెసీలకు రాసిన పత్రికలు ఇలా ఉంటుందండి. 3వ అధ్యాయం 20 వచనం చదవండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20 వచనం త్వరగా. మనలో కార్యసిద్ధి, అది 3:20. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటికంటేనూ ఊహించు వాటి అన్నిటికంటేనూ అత్యధికంగా చేయడానికైనా శక్తి. మనలో ముందు కార్యసాధకమైన తన శక్తి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన దేవుడి దగ్గర నుండి ఏదైనా పొందినట్టు ముందు మనలో ప్రారంభించబడాలి. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, దేవుని కార్యాలు నీవు చూడాలంటే ముందు నీలో ప్రారంభించబడాలి ఆ కార్యం. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. ముందు మార్పు అనేది ఇక్కడికి రావాలి, మనలో రావాలి మార్పు. మనలో కార్యసాధకమైన ఆయన శక్తి. అప్పుడు అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికమైన కార్యాలు ప్రభు చేస్తాడు. ఆమె
యోసేపు ఉన్నాడండి, పోతిఫర్ ఇంట్లో నుండి పారిపోయాడు, పరిశుద్ధుడే కాదని నేను అనట్లా. ఆయన బయటికి రావగానే మనం అనుకుంటా వెనువెంటనే అయిపోవాలి, వెనువెంటనే అయిపోవాలి మన కార్యాలు. బయటికి రావగానే దేవుడు డైరెక్ట్ సింహాసనం మీద ఎక్కించుంటే మరి ఎలా ఉండదు నేను అనుకుంటాను. డైరెక్ట్గా సింహాసనం మీద ఆయన్ని పోతిఫర్ ఇంట్లో నుండి పారిపోయి రావగానే సింహాసనం మీద ఎక్కించుంటే నేను అనుకుంటానండి యోసేపు బయట ఉండేవాడు, అన్నలందరూ జైల్లో ఉండేవాడు. ముందు మార్పు అనేది దేవుడు కలిగించడానికి కోసం చెరసాల్లో ఉంచి యోసేపును పరిపూర్ణమైన అనుభవంలోనికి తీసుకొచ్చి అప్పుడు తను అనుకునే దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యాలు యోసేపు జీవితంలో ప్రభు చేశాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. యాకోబు దేవుని సలో ఏశావు గురించి భయపడిపోయి దేవుని సలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవా, మా అన్నయ్య ఏశావు నాకు ఏ ప్రమాదం తలబెడతాడో తెలీదు, మా అందరిని ఏం చేస్తాడో తెలీదు, కుటుంబాన్ని ఏం చేస్తాడో తెలీదు అని అంటుంటే దేవుడు అన్నాడు, నీ పేరేంటని అడిగాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. చెప్పండి స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. అయ్యా, నేను మా అన్నయ్య గురించి చెప్తున్నట్టు నీ పేరేంటి చెప్పు. ఈరోజు మీరు అయ్యా మా అన్నయ్య, మా చిన్న ఆయన, మా బాబాయి అది కాదు, ముందు నీవెవరు. అయ్యా మా అన్నయ్య వల్ల నాకు ఏదో కీడుందంటే సరే, ఆ సబ్జెక్ట్ తర్వాత ముందు నీవెవరు. ఎందుకంటే ముందు మార్పు నీలో వస్తే నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా మార్పు ఆరంభమవుతుంది. చెప్పండి కూడా మొదలు గట్టిగా. నీవు యాకోబు ఇశ్రాయేలుగా మారు. మనలో కార్యసాధకమైన ఆయన శక్తి, ముందు ఆయన శక్తి మనలో పని చేయాలి. అప్పుడు మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యాలు ప్రభు చేస్తాడు. కనుక భర్త మారాలా, ముందు నీలో ఆ కార్యసాధకమైన దేవుని శక్తి, నీలో ఆయన శక్తి కార్యం చేయాలి, నీలో ఆయన శక్తికి చోటు ఇవ్వాలి, నీలో మార్పుకు చోటు ఇవ్వాలి. ఆ తర్వాత నీ ఫ్యామిలీ అంతా మారుతుంది. కాబట్టి ప్రియమైన వారులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించిన ప్రకారం ఆయన 1000 బలులు అర్పించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా దేవుడు తనకు ప్రత్యక్షమై ఏం కావాలని ప్రభు అడిగినప్పుడు, అయ్యా ఈ ప్రజలకి న్యాయం తీర్చడానికి నాకు జ్ఞానాన్ని కావాలి అని ఆయన అడిగినప్పుడు జ్ఞానంతో పాటు దేవుడు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, సమృద్ధిని ఇచ్చాడు, ఘనతనిచ్చాడు. నీకు ముందు నీలాంటి రాజు పుట్టలేదు, నీ తర్వాత కూడా నీలాంటి రాజు పుట్టబోడు. ప్రభు మనకు ప్రత్యక్షమై మనం అడిగిన దాన్ని దేవుడు ఇస్తాడు, మనం అడగిన దాన్ని కూడా దేవుడు మనకిస్తాడు. ఈ ప్రశస్త వేళ మీ కోరికను దేవుడు సిద్ధింపచేయునుగాక, మీ ఆలోచన దేవుడు సఫలపరచునుగాక, మీరు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యాలు మీ జీవితంలో దేవుడు జరిగించునుగాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుడు ఎవరికైతే ఆయన కనిపిస్తాడో, ఎవరికైతే ప్రత్యక్షం అవుతాడో, ఎవరినైతే కలుసుకుంటాడో దేవుడు వారికి సమస్తాన్ని బయలుపరుస్తాడు. ఎప్పుడు ఆయన ప్రత్యక్షం అవుతాడంటే మనం ఆయన్ని మనస్ఫూర్తిగా స్తుతించాలి, ఆరాధించాలి. సొలొమోనుకి దేవుడు పలు పర్యాయాలు ప్రత్యక్షమైనట్లు మనం చూస్తాం. 3 పర్యాయాలు మనం చూస్తాం. మొదటి పర్యాయాలు సొలొమోనుకి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు నీకేం కావాలి అని అడిగి దేవుడు తన అవసరాలు తీర్చాడు. 2 పర్యాయాలు సొలొమోనుకి దేవుడు ప్రత్యక్షమయ్యి ఆయన ఆలయం కట్టిన తర్వాత 20 సంవత్సరాల తర్వాత మరలా దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమవుతాడు. మొదటిసారి 20 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు ప్రత్యక్షమవుతాడు. 20 ఏళ్ల తర్వాత ఆలయాన్ని నిర్మించి రాజనగరాన్ని నిర్మించిన తర్వాత దేవుడు మరలా 20 ఏళ్ల తర్వాత మరలా సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షమై అనేక సంగతులు దేవుడు ఆయనకి బయలుపరిచాడు. ఏమని బయలుపరిచారంటే, నీ తండ్రి ఏ విధంగా నిబంధనను గైకొని ఏ విధంగా ఆజ్ఞల మార్గంలో నడిపించబడ్డారో ఆ ఆజ్ఞల నుండి కుడి ఎడములకు తొలగిపోకుండా ఉంటే సకాలంలో వర్షం కురుస్తుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ప్రజలు తమను తగ్గించుకొని వాళ్ళ చెడుతనాన్ని మాని నా పేరు పెట్టుబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి తమ చెడుతనాన్ని విడిచిపెట్టగలిగితే నేను వారి ప్రార్థన ఆలకించి దేశానికి స్వస్థతనిస్తాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. ప్రభు మనల్ని కలుసుకున్నప్పుడు, మనకు ప్రత్యక్షమైనప్పుడు మనల్ని హెచ్చరిస్తాడు, మనల్ని సరిచేస్తాడు, మనల్ని బాగు చేస్తాడు, మనలో ఉన్న లోపాలని తీసివేస్తాడు, మన ఆశీర్వాదానికి రహస్యాన్ని ప్రభు బయలుపరుస్తాడు. మన ప్రగతికి, మన అభివృద్ధికి, మన ఆశీర్వాదానికి రహస్యం ఏంటో దేవుడు మనకు బయలుపరుస్తాడు. ఒకవేళ మనసు మార్చుకోకపోతే, నిబంధనలు నిలిచి ఉండకపోతే వాక్యం సెలవిస్తుంది, ఆకాశం వర్షం కురవకుండా ఆకాశానికి దేవుడు ఆజ్ఞాపిస్తాడంట. మిడతలకు దేవుడు మిడతలను ప్రవేశింపబెడితే పంటలన్నిటిని అవి పాడు చేసే ప్రమాదం ఉంటుంది, తెగుళ్ళు వస్తాయి.
ఇవన్నీ కూడా ప్రభు చెప్తాడు సొలొమోనుకి. ప్రైజ్ ది లార్డ్. కనుక మన ప్రభుత్వంలో ఒక నిబంధన చేసుకుంటూ ఆయన కలుసుకున్న ప్రతిసారి మన అవసరాలు తీరుస్తాడు. రెండోదిగా మనల్ని హెచ్చరిస్తాడు, మనల్ని సరిచేస్తాడు, మన ఆశీర్వాదానికి రహస్యం ఏంటో కూడా మనకు బయలుపరుస్తాడు. హల్లెలూయా. మనస్ఫూర్తిగా మనం ఆయన స్తుతించాలి, ఆరాధించాలి. అప్పుడు దేవుడు మనకు సమస్తాన్ని తెలియచెప్తాడు. హల్లెలూయా. దేశపుకు ఆశీర్వాదం, దేశపు అభివృద్ధి, దేశపుకు క్షేమం ఎక్కడో లేదండి, సంఘంలోనే ఉంది. భారతదేశం బాగుపడాలంటే ప్రియులరా ఎక్కడుంది పరిష్కారం? ఎక్కడుందంటే సంఘం పవిత్రంగా ఉంటే, సంఘం తను తగ్గించుకొని ప్రార్థన చేస్తే, సంఘం నూతనపరచబడితే దేశానికి దేవుడు క్షేమాన్ని కలుగు చేస్తాడు. దేశ భవిష్యత్తు అనేది రాజకీయ నాయకుల చేతిలో లేదండి. దేశ భవిష్యత్తు అనేది దేశ జనాభా చేతిలో లేదు, వ్యాపారవేత్తల చేతిలో లేదు. సంఘం మనల్ని మనం పరిశుద్ధపరచుకొని తగ్గించుకొని మనం ప్రార్థన చేస్తే భారతదేశానికి దేవుడు క్షేమాభివృద్ధిని కలిగించబోతున్నాడు. చెప్పలు కూడా మంది గట్టిగా. వర్షం కురవాలన్నా కురవకూడదన్నా, ఏంటండి, తెగుళ్ళు రావాలన్నా రాకూడదన్నా, నష్టాలు రావాలన్నా రాకూడదన్నా, అన్నీ కూడా సంఘంలోనే ఉంది. అదే సొలొమోనుకు దేవుడు బయలుపరిచాడు. నా పేరు పెట్టబడిన నా జనులు. తగ్గించుకోవాలంటే తగ్గింపు లేదనే కదండి దేవుడు తగ్గించుకోమన్నాడు. అంటే తగ్గింపు లేదు జనాల్లో. నీవు గొప్ప, నేను గొప్ప, నీవు గొప్ప, నేను గొప్ప. దేవుని ప్రజలైన వాళ్ళు తమను తగ్గించుకునే స్థితికి రావాలి, తగ్గించుకొని ప్రార్థన చేయాలి. అంటే ప్రార్థన చేయట్లేదని ప్రభు ఆ మాటలో చెప్తున్నాడు. ప్రార్థించాలి. చెడుతనాన్ని మానుకోవాలంటే అంటే చెడుతనం ఉన్నట్టుంది. ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించాడు సొలొమోను. దేవుడు అంటున్నాడు, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తగ్గించుకోవాలి. అప్పుడు నా కనుదృష్టి మనస్సు అక్కడ ఉంటుంది. అప్పుడు దేశానికి నేను స్వస్థతని ఇస్తాను. ప్రేమైన వారారా, మరి అక్టోబర్ మాసంలో మనసారా ప్రభుని ఆరాధన చేద్దాం. దేవుడు మనకు ప్రత్యక్షమవుతాడు. మనం అడిగిందంతా దేవుడు మనకి ఇవ్వడమే కాకుండా మనం ఏం చేయాలో, దేశ ఆశీర్వాదానికి, రాష్ట్ర ఆశీర్వాదానికి, సంఘ ఆశీర్వాదానికి ఏం చేయాలో సమస్తాన్ని దేవుడు మనకు బయలుపరచునుగాక, మనకు బయలుపరచునుగాక. మంచిది. రెండో మాట కూడా చెప్తాను, చదవండి. కీర్తన గ్రంథం 59వ కీర్తన 10వ వచనం. నా దేవుడు తన కృపతో నన్ను కలుసుకుంటాడు, నా కొరకు పొంచి ఉన్న వారికి సంభవించిన దాన్ని దేవుడు నాకు చూపిస్తాడు. హల్లెలూయా. ఒకటి, దహన బలులు అర్పించిన సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షమయ్యారు. దహన బలులు అర్పించినప్పుడు అక్కడ వచ్చి నేను కలుసుకొని నీతో మాట్లాడతానని ప్రభు చెప్పాడు. రెండవదిగా మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని కృపతో కలుసుకుంటాడంట. ఎలా కలుసుకుంటాడండి? చెప్పాలి, ఎలా కలుసుకుంటాడు? మీకు కృప కలుగునుగాక, మీకు కృప కలుగునుగాక. ప్రభు వచ్చేటప్పుడు వట్టి చేతులతో రాడండి, కృపతో వస్తాడు. ప్రభు కృపతో ప్రత్యక్షం అవుతాడు. కృపతో నిన్ను కలుసుకుంటాడు, కృపతో నిన్ను తృప్తిపరుస్తాడు, కృపా మహదైశ్వర్యము నీ మీద కుమ్మరిస్తాడు, ఆయన ఎడల కటాక్షం చూపిస్తాడు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. నీ శత్రువులకు సంభవించబోయే వాటిని అన్నిటిని కూడా దేవుడు నీకు చూపిస్తాడు. నీ శత్రువుల పతనాన్ని దేవుడు నీకు చూపిస్తాడు. నీకు విరుద్ధంగా క్రియ చేసే వాళ్ళ పతనం ఏంటో దేవుడు నీకు చూపిస్తాడు. నీ శత్రు జీవితంలో సంభవించబో వాటిని అన్నిటినీ నీకు చూపిస్తాడు. నిన్నైతే కృపతో దేవుడు కలుసుకుంటాడు. హల్లెలూయా. బైబిల్లో ఒక చరిత్ర మనం చూస్తాం. అందరూ తలల పైకెత్తి శ్రద్ధగా వినండి. బైబిల్లో ఒక చరిత్ర మనం చూస్తామండి. అది రూతు చరిత్ర. ప్రైజ్ ది లార్డ్. రూతుని, యూదా బెత్లెహేంలోనికి అడుగుపెట్టిన రూతుని కలుసుకున్న బోయాజు ఆమె మీద కటాక్షం చూపించాడు. ఆమెకి దయ చూపించాడు, కటాక్షం చూపించాడు, కృప చూపించాడు. ఆమె ఆశ్చర్యపోయి, నేను ఒక పరదేశిని కదా, నా మీద కటాక్షం చూపడానికి, నా మీద దయ చూపడానికి, నా మీద కృప చూపడానికి, ఒక పరదేశి నేను, నా మీద ఇంత దయ చూపడానికి కారణం ఏంటి అని ఆమె అడిగినట్లు బైబిల్లో మనం చూస్తాం. ప్రైజ్ ది లార్డ్. బోయాజు యూదుడు, రూతు అన్యురాలు, మోయాబు దేశానికి సంబంధించిన అన్యురాలు. బోయాజు యూదుడు. ప్రియులరా, మనం ఆరాధించే దేవుడు యూదా గోత్రపు కొదమసింహ. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. యూదులకు రాజు మనం ఆరాధిస్తున్న క్రీస్తు ప్రభుల వారు. నీవు నేను మనమందరం అన్ని జనులం. మనందరూ ఎవరండి? పక్కన వాళ్ళు చెప్పండి, ఒకప్పుడు మన అన్ని జనులు అని చెప్పండి. హల్లెలూయా. అవునా కదా? ఎస్ ఆర్ నో?
అంతే కదండి, మనం అన్యజనులం. యేసుక్రీస్తు వారి యూదుల రాజు. ఒక అన్యురాలైన స్త్రీ, ఒక అన్యురాలైన రూతు మరి యూదా బెత్లెహేములోనికి వచ్చింది. ఆ యూదా బెత్లెహేములో ఉన్న బోయాజు ఆమె మీద దయ చూపించాడు. మనం కూడా లోకంలో పాపంలో చీకట్లో అన్యులుగా బ్రతుకుతున్న మన ఎడల క్రీస్తు ప్రభులు వారి యూదుల రాజుగా ఆయన మన జీవితంలోకి వచ్చి ఆయన కరుణా కటాక్షమును మనకు కిరీటముగా ప్రభు ఉంచాడు. ఆయన దయా వాత్సల్యతను దేవుడు మనకు చూపించాడు. కృపతో మనల్ని కలుసుకున్నాడు. వెండి బంగారాల ద్వారా మనం విమోచించబడలేదండి, ఆయన కృప ద్వారా రక్షించబడ్డాం. రక్షణ పొందడానికి ఏమైనా చేసావమ్మా? నువ్వు రక్షణ పొందడానికి ఏమైనా ఖర్చు పెట్టావా? వెండిని ఖర్చు పెట్టావా? బంగారాన్ని ఖర్చు పెట్టావా? రక్షణ పొందడానికి ఒంటి కాళ్ళ మీద నిలబడి ఏమైనా తపస్సులు చేసావా? ఈరోజు నీ ఆత్మ రక్షించబడడానికి కారణం వెండి బంగారాల ద్వారా మనం విమోచించబడలేదండి, ఉచితమైన దేవుని కృప ద్వారా, ఆయన కృప ద్వారా మనందరూ రక్షించబడ్డాం. హల్లెలూయా, చెప్పండి గట్టి హల్లెలూయా. మన దేవుడు కృపతో మనల్ని కలుసుకుంటాడు, కృపతో మనల్ని కలుసుకుంటాడు. మీరు చూడండి, మరి ఆయన కృపకు మన పాత్రలుగా మార్చబడాలంటే రూతు చరిత్ర మనం చూస్తాం. రూతు ఎవరిని వెంబడించింది చెప్పాలి? ఎవరిని వెంబడించిందండి చెప్పాలి? ఎవరిని? అదే ఏంటి అత్తగారంటే ఏ అత్తగారు? మేనత్త? ఏ అత్త? చిన్నత్త, పెద్దత్త? ఏ అత్త? నయోమి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నయోమి అంటది, నేను సమృద్ధి గలదానిగా వెళ్ళాను, రిక్తురాలుగా తిరిగి వచ్చాను. నా దగ్గర ఏమీ లేదు, నా దగ్గర ఏమీ లేవు, నన్ను వెంబడిస్తే మీకేంటి లాభం? రూతు, ఓర్ప, నా దగ్గర మీకు ఇవ్వడానికి ఏమీ లేదు, డబ్బు లేదు, సంపద లేదు, ఆహారం లేదు, ధాన్యం లేదు, నగలు లేవు, బంగారం లేవు. సరే, మీకు ఇంకా నా కుమారుని ఇచ్చి వివాహం చేద్దామంటే నాకు కుమారులు లేరు, నేను విధవరాల్ని, మీరు కూడా విధవరాలుగా మార్చబడ్డారు, భర్తను పోగొట్టుకున్నాను, పిల్లల్ని పోగొట్టుకున్నాను, నా దగ్గర ఏమీ లేవు, మీరు వెళ్ళిపోండి అంటే, ఓర్ప నిజమే కదా మీ దగ్గర ఏం లేదని వెళ్ళిపోయారు. కానీ రూతు మాత్రం, నీ దగ్గర ఏమీ లేకపోయినా నీలో దేవుడు ఉన్నాడు, నీ దేవుడే నా దేవుడు. చెప్పండి కూడా అందరూ గట్టిగా గట్టిగా. ఆమేన్. మనం ఒక వ్యక్తితో స్నేహం చేయాలన్నా, ఒక వ్యక్తిని మనం ఫాలో అవ్వాలన్నా వాళ్ళలో క్రీస్తు ఉన్నాడా? ఈరోజు మనం ఏం చూస్తామంటే, ఒక పర్సన్ చూసినప్పుడు ఆయనకి ఏ టాలెంట్ ఉంది, ఆయన పాడగలుగుతాడా, ఆయన రాగాలు తీయగలుగుతాడా, ఆయన ప్రసంగాలు చేయగలుగుతాడా, ఏంటండి ఇవి చూసి ఫాలో అవుతాం. కొంతమంది ఉంటారు, అమ్మ మీరు వాళ్ళతో తిరుగుతున్నారు ఏంటంటే, అన్న వాళ్ళ కారు ఉందన్నయ్య. ఏముందంట? పేదవాళ్ళకి కారు ఉందన్నయ్య. వాళ్ళ కారు ఉంటే నీవెందుకు మా పరవశించిపోతుంటే, ఎప్పుడు ప్రార్థనకు బయలుదేరదామన్న మా పక్కింటే వాళ్ళది, పక్కిలే దగ్గరే మాకు పక్కనే, కాబట్టి నేను ప్రార్థనకు బయలుదేరి తిన్నగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను అన్నయ్య, వాళ్ళ కారులో కొంచెం ఖాళీ ఉంటుంది కదా, ఎక్కువ సెల్లెమ్మో అంటారు, ఎక్కి వచ్చేస్తున్నాను. అందుకే నేను కూర్చొని నిలబడి వాళ్ళంటే తిరుగుతున్నాను, ఎందుకంటే వాళ్ళ మీద ప్రేమతో కాదు, వాళ్ళ కారు మీద ఉన్న ప్రేమతో. దేన్ని బట్టి వెంబడిస్తుందండి? వాళ్ళకున్న కారును బట్టి. ప్రైజ్ లార్డ్. ప్రార్థనకి అన్నయ్య, మరి నేను వేరే చోటుకు కాదు, ప్రార్థనకు రావాలంటే ఆటోకి 60 రూపాయలు ఇవ్వాలిగా, ఆ కారులో వస్తే 60 మిగులుతుందిగా. అంటే కారును బట్టి ఫాలో అవుతావా? మనుషుల మెంటాలిటీ కూడా ఎలా ఉంది తెలుసండి, సాధారణమైన కారులో వచ్చిన వాళ్ళని ఒకలాగా చూస్తారు, జనాలు కూడా అట్లాగే ఉన్నారు, అర్థమైందండి? సాధారణంగా కారులో వచ్చేవాళ్ళేమో ఒకలాగా చూస్తారు, కాస్ట్లీ కారులో వచ్చేవాళ్ళని ఇంకొకలాగా చూస్తారు. సాధారణమైన వస్త్రధారణలో వచ్చారనుకోండి ఇట్లా అంటారు, అది కాస్ట్లీ డ్రెస్, అర్థమైందండి? అంటే మన కోసం మనం బట్టలు వేసుకోవడం మానేసాం, వాళ్ళ కోసం వీళ్ళ కోసం బట్టలు వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, అర్థమైందండి? పెళ్ళికి ఒకలాగా డ్రెస్సు, చర్చికి ఒక డ్రెస్సు, ఏంటంటే రిసెప్షన్కి ఒక డ్రెస్ ఎందుకు వేసుకెళ్తున్నారు మార్చి అంటే మనుషులు అలా ఉంటేనే కనపరుస్తున్నారు. నీ ఒక పర్సన్ని వెంబడించినప్పుడు, ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు, ఒక వ్యక్తిని అభిమానించినప్పుడు, ఒకరిని ఫాలో అయ్యేటప్పుడు, ఒకరితో స్నేహం చేసినప్పుడు, వాళ్ళ వస్తువులను బట్టో, వాళ్ళ వాహనాలను బట్టో, వాళ్ళకున్న డబ్బును బట్టో, వాళ్ళ దగ్గర ఉన్న కాస్ట్లీ కార్ను బట్టి కాదండి వెంబడించాల్సింది, అతనిలో దేవుడు ఉన్నాడా? స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఎవరికి దేవుడు కృప చూపిస్తాడు, ఎవరిని కృపతో దేవుడు కలుసుకుంటాడు. రూతు నయోమిలో నా దగ్గర ఏమీ లేవని ఆమె చెప్తుంది. కొంతమంది ఏమీ లేకపోయినా మాకు ఏదో ఉన్నట్టు చూపిస్తుంటారు, అది వేరే విషయం. వాళ్ళ దగ్గర ఏముండదు, తినడానికి తిండి ఉండదు, జుట్టుకు మాత్రం ఎప్పుడు మల్లెపూ ఉండాల్సిందే,
ఏంటంటే తినడానికి ఇంట్లో తిండి ఉండదు. ఎప్పుడు చూసినా తల్లి మల్లెపూలు పెట్టుకొని తిరుగుతుంటుంది. అదేంటమ్మా ఇంట్లో తినడానికి గతి లేదు కదా, మరి మల్లెపూలు ఎందుకంటే మన దగ్గర లేని సంగతి అందరికీ ఎందుకన్నా బయటపడుతుంది. ఊరంతా అప్పు, ఒళ్ళంతా అప్పు, ఇల్లంతా అప్పు, కానీ ఎక్కడ బయటకు వచ్చినా కూడా మహా దర్జాగా వస్తూ ఉంటారు. ఊరంతా అప్పు, ఇల్లంతా అప్పు. మా అప్పుల సంగతి బయట వాళ్ళకి తెలియనివ్వకూడదు. ఇదొక గుంపు, ఇదొక బ్యాచ్. కానీ నయోమి ఆమె చెప్తుంది, నా దగ్గర ఏమీ లేదు, నేను రిక్తురాలుగా మారిపోయాను, వెళ్ళిపోండి నా దగ్గర నుండి, నేను ఏమి ఇవ్వలేను మీకు, వెళ్ళిపోండి అంటుంటే కూడా నీ దగ్గర వెండి లేకపోవచ్చు, బంగారం లేకపోవచ్చు, డబ్బు లేకపోవచ్చు, సంపద లేకపోవచ్చు, సమృద్ధి లేకపోవచ్చు, కానీ నీలో దేవుడు ఉన్నాడు. ఆ దేవుడిని బట్టి నేను వెంబడిస్తున్నాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. మనిషి తలాంతుని బట్టి ఆయన వెంబడించదు. అతనిలో దేవుడు ఉన్నాడా? అతనుకున్న హోదాను బట్టి ఫాలో అవ్వద్దు. అతనిలో దేవుడు ఉన్నాడా? ఆ వ్యక్తిలో దేవుని నామం మహిమపరచబడుతుందా? అతనిలో దేవుని వాక్యం బయలుపరచబడుతుందా? అతనిలో దేవుడు ఉన్నాడు. దాని నుండి మనం పరీక్షించాల్సింది, అది మనం పరిశీలించాల్సింది. నీలో దేవుడు బయలుపరచబడుతున్నాడా? దేవుని వాక్యం ప్రత్యక్షపరచబడుతుందా? నీలో నీ మహిమ కాదు, కొంతమంది వాళ్ళ మహిమను కనపరచుకోవడానికి కోసం ఆరాటపడుతుంటారు. మనలో మన మహిమ కాదు, మనలో దేవుని మహిమ బయలుపరచబడాలి. హల్లెలూయా. ఒకటి, ఆమె ఎవరిని ఫాలో అయిందండి? నయోమిని ఫాలో అయింది. అంటే ఏమి లేనప్పటికీ యేసును కలిగిన నయోమిని వెంబడించింది. ఆ తర్వాత యూదా బెత్లెహేముకు వచ్చిన తర్వాత చదవండి ఆ మాట కూడా. రూతు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం చదవండి ఫాస్ట్గా. రూతు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు బోయాజు కోయివారి మీద ఉంచబడిన తన పనివాణిని చూచి ఈ చిన్నది ఎవరిదని అడగగా, కోయివారి మీద ఉంచబడిన ఆ పనివాడు, ఈమె మోయాబు దేశం నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబురాలైన ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలమిమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొనుచు ఉండెను, కొంతసేపు మాత్రమే ఆ ఇంట కూర్చుండెనని చెప్పాను. స్తోత్రం చెప్పడం గట్టిగా. మొట్టమొదటిగా నయోమిని ఫాలో అయింది. రెండవదిగా ఆ బోయాజు పొలంలో పంట కోయివారు ఉన్నారు కదండి, ఆ కోయివారి మీద ఒక పనివారిని నియమించారు. రూతు ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళింది, ఎవరిని వెంబడిస్తుంది, ఎవరితో సహవాసం చేసింది అంటే ప్రియులరా, కోయివారి మీద నియమించబడిన పనివాడికి తన సంగతులన్నీ తెలియచేసింది. ఆమె చెప్పండి గట్టిగా. కొంతమంది ఉంటారండి, తాడు తెగిన పట్టణంలాగా తిరుగుతుంటారు. దేవుడు ఎవరికి కృపనిస్తాడు? తాడు తెగిన పట్టణం. ఎక్కడికైనా వెళ్ళండి, ఇక్కడున్న వాళ్ళకి చెప్పి వెళ్ళండి. ఆమెను చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, పక్కన వాళ్ళని చూసి. ఎక్కడికైనా వెళ్ళండి, ఈ చర్చిలో ఉన్న వాళ్ళకి చెప్పి వెళ్ళండి. ప్రైజ్ ది లార్డ్. చర్చిలో దైవ సేవకులు, నిర్ణయించబడిన సేవకులు ఏంటండి, అన్న లేకపోయినా సిస్టర్స్ ఉంటారు, పాస్టర్స్ ఉంటారు కదండి. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, నో ప్రాబ్లం. ఒక మాట, కోయి వారి మీద నియమించబడిన మనుషులు ఉంటారు కదండి, వాళ్ళకి చెప్పాలి. నా ఇష్టం, నేను ఇట్లాగే ఉంటా, నేను ఇట్లాగే తింటా, నేను ఇట్లాగే పంట అంటే కుదరదు. కోయి వారి మీద నియమించబడిన వారికి డీటెయిల్డ్గా చెప్పిందండి. అందుకే బోయాజు వచ్చాడు. బోయాజు వచ్చి ఈ చిన్నది ఎవరు అని అడిగారు. వెంటనే అతని దగ్గర ఆమెను గురించిన వివరాలన్నీ ఉన్నాయి. ఈమె మోయాబు దేశం నుండి వచ్చింది, ఈమె పేరు రూతు, ఈమె నయోమితో పాటు వచ్చింది. కోయివారి వెంట వెళ్ళి నేను పనులను ఏరుకోవడానికి నాకు సెలమిమ్మని పర్మిషన్ అడిగింది. ప్రతిదానికి కొన్ని క్రమాలు ఉంటాయి, చట్టాలు ఉంటాయి, పద్ధతులు ఉంటాయి. దానికి అనుకూలంగానే మనం సాగిపోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చాలా కాలం క్రిందట మనకు అప్పట్లో ల్యాండ్ లైనే కదండి, సెల్ ఫోన్లు లేవు అప్పట్లో. ల్యాండ్ లైను శారదా కాలనీలో ఒక ఫోన్ ఉండేది. ఫోన్ ఉంటే ఏసన్ గారు శివకాశి అనే చోట ఆ బుక్స్ కానీ క్యాలెండర్లు కానీ అవన్నీ ప్రింటింగ్ వర్క్ ఏదో జరుగుతుంది, అక్కడికి వెళ్ళారు. ఏదో అర్జెంటుగా ఏదో మెసేజ్ పాస్ చేయడానికి కోసం ఏసన్ గారు ఫోన్ చేశారంటే ఆఫీస్ దగ్గర ఒక పర్సన్ని నియమించుంటారు. ఆఫీస్లో ఫోన్ దగ్గర ఒక పర్సన్ నియమించుంటారు. ఆ బ్రదర్ అక్కడ ఉండాలి. అదే టైంలో ఆయన ఏదో మేబీ వాష్రూమ్ కానీ అటు వెళ్ళినట్టున్నారు. ఫోన్ మోగుతూ ఉంది. ఫోన్ మోగినప్పుడు ఎవరైతే నిర్ణయించబడ్డారో వాళ్ళు కదా వచ్చి ఫోన్ రిసీవ్ చేసుకోవాలి. అక్కడ వెళుతున్న ఒక చిన్న బ్రదర్, ఒక ఆయన ఫోన్ మోగుతుంది కదా అని వెళ్ళి ఫోన్ తీసుకున్నాడు. ఫోన్ తీసుకొని హలో అన్నాడు. హలో అంటే అవతల ఉండి దైవజనులు
ఏసన్న గారు మాట్లాడుతూ, హలో నేను ఏసన్నని అన్నారంటే ఏసన్నకు అమ్మో ఏసన్న అని ఫోన్ పెట్టేశాడట. ఫోన్ పెట్టేసి పరిగెత్తాడంట కొంచెం దూరంగా. పరిగెత్తితే మరలా రింగ్ అయిందనమాట. అప్పుడన్నా వెళ్ళి ఆ పర్సన్ తీసుకురావాలి కదండి. మరలా చిన్నగా వచ్చి ఫోను అలా తీసుకుంటే హలో నేను ఏసన్నని, అమ్మో ఏసన్న అని ఫోన్ పెట్టేసి మరలా పరిగెత్తాడట. అప్పుడు మరలా ఏసన్న గారు ఫోన్ చేసి ఒరే 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 నీకు దండం పెడతాడు, ఆగరా ఫోన్ పెట్టదు ఆగరా అంటే, అయ్యో ఏసన్న ఒరే ఆగరా బాబు ఆగరా, అరే కొంచెం ఆ ఫోన్ దగ్గర ఉన్న వాళ్ళు పిలువరా బాబు నీకు దండం పెడతానంటే. అప్పుడు ఆ పర్సన్ వస్తే ఎవరు ఆ బ్రదర్ ఫోన్ అవుతారంటే, ఎవరు చేసే పని చెప్పాలి. ఎవరు చేసే పని ఎవరికి చెప్పాల్సిన విషయాలు వారికి చెప్పాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అక్కడ ఒక నిర్ణయించబడిన ఒక పర్సన్ ఉన్నాడు, వ్యక్తి ఉన్నాడు, అతనికి చెప్పాలి కదా. రూతు చూడండి కృప పొందడానికి కారణం, రూతు ఆ పొలంలోనికి వచ్చినప్పుడు ఒక చిన్నది, ఆ తర్వాత ఆమెను కుమారి అని పిలిచారు, ఆ తర్వాత ఆమె పెళ్లి కుమార్తెగా మారింది. ఆమె చెప్పండి గట్టిగా. చిన్నది, కుమారి, పెళ్లి కుమార్తె. మనం యేసయ్య సన్నిధిలో ఒక చిన్నవాళ్ళుగా, కుమారులు కుమార్తెలాగా మారి ఆ తర్వాత పెళ్లి కుమార్తె సంఘముగా మనం మారాలంటే ప్రియులారా, ఒకటి నయోమిని వెంబడించాలి. భౌతికమైన కార్యక్రమాలను బట్టి కాకుండా యేసుని బట్టి మనుషులు మనం వెంబడించాలి. రెండవదిగా ప్రియులారా, కోయి వారి మీద నియమించబడిన అతనికి సమస్తాన్ని తెలియచేస్తే బోయాజు వచ్చి డైరెక్ట్గా చిన్నదాన్న ఎవరిని అని అడుగుడు. ఆ కోయి వారి మీద నియమించిన అని అడిగినప్పుడు అతడు ప్రియులారా ఏమే రూతు నయోమితో పాటు వచ్చింది. అప్పుడు ఎప్పుడు పొలంలో ఆమె వచ్చింది, ఎంతసేపు కూర్చున్నది, అవన్నీ కూడా వివరంగా చెప్పడం జరిగిందండి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, ఆయన కృపకు దేవుడు మన కృపతో మనల్ని కలుసుకుంటాడు. అప్పుడు ఆ బోయాజు రూతు మీద కటాక్షం కలిగి బోయాజు అంటాడు, ఇశ్రాయేలు దేవుని రెక్కల నీడలో నీవు సురక్షితంగా ఉండడానికి కోసం వచ్చావు, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానాన్ని ప్రసాదిస్తాడు. ఆమె వేరే పొలంలోనికి నీవు వెళ్ళొద్దు, నిన్నెవరు ముట్టకూడదని నేను యవనస్తులకి ఆజ్ఞాపిస్తాను. స్తోత్రం చెప్పడం గట్టిగా హల్లెలూయా. అండ్ ఆమెకి పేలాలు ఇచ్చాడంట. ఏమి ఇచ్చాడండి? ఇక్కడే కూర్చొని ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పి ఆహారం, పేలాలనే ఆహారాన్ని ఇచ్చారు. పేలాలంటే పాప్కార్న్. ఏంటండి? పాప్కార్న్. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ రోజే తిన్నారు వాళ్ళు, ఈరోజు మనం తినడం విశేషం అని చెప్పండి. పాప్కార్న్ అంటే ప్రియులరా, ఆ గోధుమలు కానీ లేకపోతే ఆ ధాన్యాన్ని కానీ నిప్పుల మీద కాల్చినప్పుడు పాప్కార్న్ ఎలా తయారు చేస్తారండి? కాల్చినప్పుడు అది పాప్కార్న్గా తయారవుతుంది. అంటే నిప్పుల మీద కాల్చబడిన ఆహారం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన కనికరం మన మీద ఉన్నప్పుడు, ఆయన దయ మన మీద ఉన్నప్పుడు నిప్పుల మీద కాల్చబడిన శ్రేష్టమైన ఆహారాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. చెప్పలు కూడా మొదలు గట్టి 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 గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరం, మీరు పెళ్ళికి వెళ్తారండి, భోజనం చేయకుండా వస్తారా? పెళ్ళిళ్ళకి వెళ్తారనుకోండి, భోజనం చేయకుండా వస్తారు. సరే, భోజన పంక్తులు మీరు కూర్చొని ఉంటారు, అందరికి భోజనాలు వడ్డించుకుంటూ వచ్చి మీ పళ్ళెం దాటి వెళ్ళారనుకోండి, మీరు ఊరుకుంటారా? ఏ బాబు, ఏ అబ్బాయి ఇట్రా, ఏది నాకు వడ్డించుకుంటూ పోయామని అడుగుతారా లేదా? వడ్డించి వెళ్ళరా బాబు అంటే, వడ్డించాలంటే ఊరుకుంటారా మీరు? ప్రియులారా, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత భోజనం చేయకుండా వెళ్ళకూడదు. ఏ భోజనం చెప్పాలి? ఏ భోజనం? మీకు భోజనాలు ఉన్నాయో నాకు తెలియదు అవన్నీ. ఆ భోజనాలు తిన్నారా తినకపోయినా నష్టం ఏమీ లేదు. ఈ బంతిలో కూర్చున్న మీరు నిప్పుల మీద కాల్చబడిన ఆహారాన్ని భుజించేకుండా తిరిగి వెళ్ళబోతున్నారు. కృప పొందిన ఒక్కొక్కరికి కృపతో ప్రభు కలుసుకొని శ్రేష్టమైన ఆహారాన్ని ప్రసాదించబోతున్నాడు. హల్లెలూయా. ఇంకా మీరు ఆ చరిత్ర చదువుకుంటూ వెళితే ఆ కళ్ళెంలో వెళ్ళి ఆయన పాదాల దగ్గర పడుకొని ఉన్నప్పుడు ఆయన రూతుతో చెప్పిన మాట, భయపడొద్దు కుమారి, భయపడదు, నీవు చెప్పినదంతా చేస్తాను. ఆమెను చెప్పడం గట్టిగా. నీవేదైతే చెప్పేవో అంతా నేను చేస్తా. ప్రియులారా, మీరు దేవుడు మిమ్మల్ని కలుసుకున్న తర్వాత, దేవుడు కృపతో మిమ్మల్ని కలుసుకున్న తర్వాత, ఆయన కృప పొందిన తర్వాత మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, కృప పొందారా? భయపడవద్దు. హల్లెలూయా. నయోమి రూతుకి ఏమని చెప్తే తెలుసండి? చెప్పావుగా ఆయనకి, నీ ఊరికే ఉండు, నీ ఊరుకున్న ఆయన ఊరకనే ఉండడు. స్తోత్రం చెప్పండి గట్టిగా.
మన ప్రభు అసలు ఈరోజు అక్టోబర్ ఏ బర్ అండి? ఏ బర్ ఇది? అక్టోబరు 1వ తారీఖు కృపతో ప్రభు మిమ్మల్ని కలుసుకున్నాడు, కృపను మీకు ప్రసాదించాడు. చెప్పాల్సిందంతా ఆయనకి చెప్పేసేయండి. ఇంట్లో వెళ్ళి ప్రశాంతకి తిని దుప్పట్లు దన్నండి. ఏం టెన్షన్ వద్దు, ఏం కంగారు వద్దు, పిల్లల గురించి కంగారు వద్దు. దేవుడు అంటాడు, మే హూనా కైకు కంగారు. ప్రైజ్ ది లార్డ్. నేను ఉన్నాను కదా, ఎందుకు కంగారు? నయోమి అంటుంది, ఈమె నర్వస్ ఫీల్ అవుతుంది అనమాట, కొంచెం టెన్షన్ పడిపోతుంది. ఎవరు? రూతు. చెప్పాను మరి హౌ ఎలా అలా అంటుంటే, నువ్వు ఊకోమా, నువ్వు ఊకో. మీరు ఊకోండి, మీరు ఎందుకు కంగారు పడతారు? నీ ఊరికనే ఉండు, ఆయన ఊరికనే ఉండడు. ఆయన కంటి మీద కునుకు రానివ్వడు. ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో మాట్లాడతాడు, ఎవరిని రప్పిస్తాడో వాళ్ళని రప్పిస్తాడు, ఎవరిని నిలబెట్టాలో నిలబెడతాడు, దేన్ని ఇవ్వాలో దాన్ని ఇస్తాడు, ఏ తీర్మానం చేయించాలో ఆ తీర్మానం చేస్తాడు. నువ్వు మాత్రం పెళ్లి కుమార్తెగా మారుతావు. చప్పట్లు కొడతా మొదలు గట్టిగా గట్టి 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 గట్టిగా హల్లెలూయా హల్లెలూయా నువ్వు కృప పొందడమే నీ పని. కృపతో ఆయన నిన్ను కలుసుకుంటాడు, ఆయన కృప పొందడమే నీ పని. ఆ తర్వాత నిన్ను పరలోకానికి తీసుకెళ్లే బాధ్యత ప్రభుదే. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా గట్టి గట్టిగా హల్లెలూయా. ప్రభు, ఆ పరలోకానికి నేను రావాలి తండ్రి. అక్కడ ఏ డోర్ల నుండి రావాలి ప్రభువా? ఎన్ని డోర్లు ఉంటాయి ప్రభు అక్కడ అని నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చాలామందికి ఈ టెన్షన్ ఉంటుంది. మనం చచ్చిపోయిన తర్వాత వెంటనే ఎక్కడికి పోతాం? వెంటనే పరలోకానికి వెళ్ళిపోతామా? అక్కడ మనకి ఎవరు చెప్తారు? మార్గదర్శకులు ఎవరు? ఇక్కడైతే గేట్లో రావగానే వాలంటీర్స్ వాళ్ళండి, అమ్మ స్త్రీలందరూ ఇటువైపు వెళ్ళాలి, పురుషులు అటువైపు వెళ్ళాలి, పిల్లలు ఇటువైపు వెళ్ళాలి, పెద్దలు అటువైపు అని చెప్తుంటారు కదా. మరి మనకు అక్కడ ఎవరు చెప్తారని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదండి. కృప పొందిన వాడిని నిత్యత్వంలో చేర్చే బాధ్యత నా ప్రభుది. చెప్పండి కూడా అందరూ గట్టిగా. నిన్ను పెళ్లి కుమార్తెగా ఆయన సిద్ధపరుస్తాడు, పెళ్లి కుమార్తెగా సిద్ధపరుస్తాడు, పెళ్లి కుమార్తెగా ప్రభు మారుస్తాడు. ఆయన నిన్ను పెళ్లి కుమార్తెగా మార్చి పెళ్లి భార్యగా మార్చేంత వరకు ఆయన ఊరకనే ఉండడు. ప్రైజ్ ది లార్డ్. కృప పొందామండి. ఒక మనిషి ఆ కృప అందుకే మీరు చూడండి, 3 సార్లు ప్రభువా ఈ ముళ్ళును తీసేయి, ఈ ముళ్ళును తీసేయి. మన ముళ్ళుని గురించి మనకు పెద్ద సమస్య ఉండదు, మన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి మనకు బాధ. ఎందుకంటే పౌలు గారికి ముళ్ళు ఉంది. అర్థమైందండి? పౌలు గారు నోటి మాటలను బట్టి అనేకులు స్వస్థత పొందుతున్నారు. ఆయన ఆజ్ఞాపిస్తే ప్రజలు విడుదల పొందుతున్నారు. చనిపోయిన వాళ్ళు కూడా లేపాడు. ఎన్నో అద్భుతాలు పరిశుద్ధుల చేతుల మీద జరుగుతుంది. కానీ పౌలు గారిలో ఒక ముళ్ళు. ముమ్మారు వేడుకున్నాడు, ఒకసారి కదా 3 సార్లు, దేవా ఈ ముళ్ళు తీసేయి, ఇది ఒక సాతాను దూత, సాతాను దూతను నాకు దూరం చేయి, ఈ ముళ్ళను తీసేయమంటుంటే దేవుడు ఒకే మాట అన్నాడు, తీసేస్తానంటే బాగుండే దేవుడు అనడుగా. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు తీసేస్తే బాగుంటుంది, మరి ఎందుకు దేవుడు తీయడం అనమాట. ఆ సాతాను దూతగా కొంతమందిని మన ప్రక్కన దేవుడు ముళ్ళులాగా పెట్టుంటాడు. బాధగా ఉంటుంది, ఒకే దెబ్బకు పోతే బాగుంటుందని అనుకుంటుంటాం. ఏ లారీ కింద పడి చేస్తే బాగుంటుంది కదా వీళ్ళని అనిపిస్తుంది సావురుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన కళ్ళులో ముళ్ళులాగా తయారవుతుంటారు వాళ్ళు, మన ప్రక్కన బళ్ళెంలాగా తయారవుతూ ఉంటారు, మనల్ని అనుక్షణం నొప్పిస్తుంటారు, బాధపడుతూ ఉంటారు. కానీ నీకు అలాంటి ఒక మార్గం కూడా దేవుడు నడిపిస్తుంటే నీ ప్రత్యక్షత గొప్పదని నీవు అనుకోవాలి. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తుంటానండి. మన ఊర్లో ఒక ఆటో మన రాజమండ్రి లాలా చెరువు సెంటర్ కదండి, లాలా చెరువు సెంటర్లో ఒక ఆటో 10 పల్టీలు కొట్టింది. ఎవరైనా మాట్లాడతారా? లాలా చెరువు సెంటర్లో ఆటో 10 పల్టీలు కొట్టిందంట అని ఎవరు పెద్దగా పట్టించుకోరు. ఎవరైనా ఇక్కడ మాట్లాడుకోండి. అదే కానీ మన రాజమండ్రి ఎయిర్పోర్ట్లో ఒక విమానం, అర్థమైందండి, లేకపోతే ఒక హెలికాప్టరు, ఒక విమానం కానీ వచ్చి ల్యాండ్ అవ్వకుండా ఆడాడే తిరుగుతూ ఉందనుకోండి, వెంటనే అందరూ టీవీ ఛానల్ వాళ్ళందరూ అక్కడే ఉంటారు. విమానం పైన ఉంటుంది, వీళ్ళు ఇక్కడి నుండి విమానంలో ఎవరు ఉన్నారు? అసలు ఎందుకు తిరుగుతుంది? ఎక్కడ చూసినా, ఏ ఛానల్లో చూసినా, ఏ న్యూస్ పేపర్లో చూసినా అన్ని చోట్ల మాట్లాడుతుంటారు. నేనేమంటానంటే, నిన్ను గురించి మనుషులు ఎవరైనా కథలుగా మాట్లాడుతున్నారంటే నీవు ఆటో కాదు, ఆకాశంలో ఎగరే విమానానికి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. మన ప్రత్యక్షతను బట్టి మనకు పోరాటాలు ఉంటాయి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. గొప్ప ప్రత్యక్షత అంటే గొప్ప పోరాటాలు ఉంటాయి. కానీ మారు ప్రభుసల్లో ఆయన ప్రార్థన చేస్తే దేవుడు ఒకటే సమాధానం చెప్పాడు, నా కృప నీకు
చాలును. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. మరలా పౌలు గారు ఆ ప్రస్తావన తీయలేదండి. ఎందుకంటే ఆయన కృప బలహీనతలో మనల్ని బలవంతులుగా మారుస్తుంది. బలహీనతలో మనల్ని మనం ఎప్పుడైతే బలహీనులమో అప్పుడే బలవంతులుగా మార్చబడతాం. హల్లెలూయా. ఒకటి, మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు లేకపోతే దహన బలులు అర్పించి ఆయన ఆరాధించినప్పుడు ప్రభు మనకు ప్రత్యక్షమవుతాడు, మనల్ని కలుసుకుంటాడు, ఆయన సమస్తాన్ని మనకు బయలుపరుస్తాడు. రెండవదిగా కృపతో ప్రభు మనల్ని కలుసుకుంటాడు. ఎప్పుడు ఆయన కలుసుకుంటాడు అంటే కృతజ్ఞతాస్తుతులు స్తుతి ఆరాధన చేసినప్పుడు ఆయన మనల్ని కలుసుకుంటాడు. ఎలా కలుసుకుంటాడు ప్రభు మనల్ని అంటే కృపతో కలుసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. కృపను ఆయన ప్రత్యక్షపరిచి మనల్ని పెళ్లి కుమార్తె సంఘముగా ప్రభు మారుస్తాడు. ఇంకొక చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. చదవండి అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కోసం కనిపెట్టండి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాను, కానీ కొద్ది దినములో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు అనేను. ఇశ్రాయేలుకు రాజ్యమును మరలా అనుగ్రహిస్తావా అంటే కాలములు సమయంలో తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకోవడం మీ పని కాదు. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు కనుక మీరు యెరూషలేములోను యూదాయ సమరియా దేశం అందంతటను భూ దిగంతాల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎప్పుడు మనల్ని కలుసుకుంటాడంటే మన స్తుతి ఆరాధన చేస్తున్నప్పుడు కలుసుకుంటాడు. ఎలా కలుసుకుంటాడంటే కృపతో ప్రభు మనల్ని కలుసుకుంటాడు. మూడోదిగా కలుసుకొని ఏం చెప్పాడంటే యెరూషలేము నుండి వెళ్ళక. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి. మొట్టమొదటిగా ఎప్పుడు కలుసుకుంటాడు దేవుడు మనల్ని? స్తుతి ఆరాధన చేస్తున్నప్పుడు, దహన బలులు స్తుతి అర్పణలు అర్పించినప్పుడు ప్రభు మనల్ని కలుసుకుంటాడు. ఎలా కలుసుకుంటాడు మనల్ని చెప్పాలి. కృపతో మనల్ని కలుసుకుంటాడు. కలుసుకొని దేవుడు ఏమని ఆజ్ఞాపించాడు? యెరూషలేము నుండి వెళ్ళొద్దు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సంఘాన్ని విడిచి తిరగొద్దు, మందిరాన్ని విడిచి తిరగొద్దు. యెరూషలేము అంటే సంఘము, సహవాసం. సంఘాన్ని విడిచి తిరగొద్దు. సంఘానికి అంటుకట్టబడి ఉండండి, ఉపదేశంలో నిలిచి ఉండండి. ఆమేన్. తండ్రి యొక్క వాగ్దానం కోసం మీరు కనిపెట్టండి. వీళ్ళు అన్నారు, ప్రభువా మీరు మరలా వచ్చినప్పుడు ఇశ్రాయేలుకు రాజ్యాలు అనుగ్రహిస్తారంటే అవి తెలుసుకోవడం మీ పని కాదు. ప్రైజ్ ది లార్డ్. ఏమి తెలుసుకోవాలి అవే తెలుసుకోవాలి. ఏంటండి, ఏది తెలుసుకోకూడదు దాని జోలికి మనం వెళ్ళకూడదు. కాలాలు సమయాలు ప్రభు చేతిలో ఉంది. ఫ్యూచర్ గురించి మీకు అనవసరం. కాలాలు సమయాలు తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు, అది మీ పని కాదు. మీ పని ఏంటంటే యెరూషలేములో ఉండి నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కోసం మీరు కనిపెట్టండి. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. అప్పుడు యూదాయ సమరియా యెరూషలేము భూ దిగంతాల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు. ఇది ప్రభు వారికి ఆజ్ఞాపించాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యెరూషలేములో సహవాసులో మనం నిలిచి ఉండాలి. యోహాను నీళ్లతో బాప్తిజం ఇచ్చారు. కొద్ది రోజులు మీరు పరిశుద్ధాత్మ బాప్తిజమం జరగాలి. పైనుండి శక్తిని మనం పొందుకోవాలి. అదే మీకు చెప్పానండి. మీరు చూడండి, జనరల్గా మనం కొంతసేపు 2 hours మాట్లాడామనుకోండి, ఎనర్జీ లాస్ అవుతుందో లేదు చెప్పండి. ఎనర్జీ లాస్ అవుతుందో లేదు చెప్పండి. మీరు ఇక్కడ నుండి ధవళేశ్వరం వరకు నడిచి వెళ్ళారనుకోండి, మీకు ఎనర్జీ లాస్ అవుతుందో లేదు చెప్పండి. ఏంటండి, శక్తి ఖర్చు అవుతుందా లేదా? వంట చేశారనుకోండి, శక్తి ఖర్చు అవుతుందా లేదా? చప్పట్లు కొట్టారనుకోండి, శక్తి ఖర్చు అవుతుందా లేదా? హల్లెలూయా 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 అన్నారు, ఖర్చు అవుతుందా లేదా? కాసేపు ఆత్మలో ఎగిరారనుకోండి, ఖర్చు అవుతుందా లేదా? బలం పనిచేసినప్పుడు శక్తి ఎనర్జీ లాస్ అవుతుంది, ఖర్చు అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. కానీ బైబిల్ చెప్తుంది, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలాన్ని పొందుతారు. వాళ్ళు పక్షిరాజు వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుతారు, అలేక పరిగెత్తుతారు, సమస్యలకు నడిచిపోతారు. ఆమేన్. దేవుని ద్వారా బలం పొందుకున్నప్పుడు మనలో ఉన్న శక్తి అనేది ఏంటండి ఖర్చు అయిపోతుంది. ఎందుకంటే ఆ బలం యొక్క ప్రవాహం నీ మీద కుమ్మరించబడుతూ ఉంటుంది. శక్తి యొక్క ప్రవాహం నీలో కుమ్మరించబడుతూ ఉంటుందండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. సముద్రంలో వెళ్ళి ఒక బకెట్ తీసుకెళ్ళండి,
సముద్రం దగ్గరికి వెళ్ళి ఏంటండి ఒక బకెట్ తీసుకెళ్ళి, సముద్రం ఎక్కడుంది మీకు ఇక్కడ దగ్గరలో? అక్కడికి వెళ్ళాల్సిందేనా? వైజాగ్ వెళ్ళాల్సిందేనా? దగ్గరలో ఏమైనా ఉందా? కాకినాడ వెళ్ళాలా? ఓకే, కాకినాడకు వెళ్ళేటప్పుడు ఒక బకెట్ తీసుకెళ్ళండి. వెళ్ళి ఒక బకెట్లో నీళ్లు చేదుకొని వచ్చి పక్కన ఎక్కడ కుమ్మరించేసి మరలా వెళ్ళి చేది సముద్రం నుండి నీళ్ళు తీస్తూనే ఉండండి. తరిగిపోతుందా? ఒక 100 మంది వెళ్ళి నీళ్లు తోడండి, తరిగిపోతుందా? ఒక 1000 మంది వెళ్ళి నీళ్లు తోడండి, తగ్గిపోతుందా? ఏంటండి సముద్రం నీళ్ళు ఎలా తగ్గదో ప్రియులారా, మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మీలో సముద్రమంత శక్తి నానాటికి మీరు బలాభివృద్ధి పొందుతూనే ఉంటారు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. యాత్ర, జీవిత యాత్ర, విశ్వాస యాత్ర, అది ప్రియముగా ఉండాలి మనకు. ఆమేన్. లైఫ్ విరక్తిగా ఫీల్ అవ్వకూడదు. లైఫ్లో కొంతమంది చూడండి, అంటే మనం ప్రయాణం చేసి జీవిత ప్రయాణాన్ని గురించి చెప్తున్నాను. బస్ ప్రయాణం, కార్ ప్రయాణం, ఫ్లైట్ ప్రయాణం కాదు. జీవిత ప్రయాణంలో ఒక్కొక్క స్టేజ్కి వచ్చేసరికి ఎందుకులే పాస్టర్ గారండి, ఎవరి కోసం బతకాలండి పాస్టర్ గారండి అంటుంటారు కొంతమంది. నాకు బతకాలని ఆశ లేదండి అంటుంటారు. అర్థమైందండి? ఎందుకమ్మా అంటే, మా ఆయన అసలు పట్టించుకోవట్లేదండి, ఒకప్పుడులాగా ప్రేమించట్లేదండి, ప్రేమ పుట్టట్లేదండి నాకు నా మీద, ఆయనకి బతకాలని ఆశ లేదండి అంటుంటుంది. సర్లేమ్మా, వాళ్ళు కోసుకోపోయినా మీ పిల్లలకు నాకే డౌట్గా ఉంటుంది, ఈ పిల్లలు నా కడుపున పుట్టారా లేకపోతే హాస్పిటల్ ఏమైనా మార్చేసారా డౌట్గా ఉంటుందయ్యా. రూపం పోలికేమో నాలాగే ఉంటుంది కానీ బుద్ధి మాత్రం నా బుద్ధి రాలేదయ్యా. దరిద్ర బుద్ధులు వచ్చినాయ్యా. అమ్మ అనే అభిమానం లేదయ్యా, తల్లి అనే గౌరవం లేదయ్య గారండి. అందుకే ఎందుకోసం బతకాలండి? 20 సంవత్సరాలు వడ్డించానండి. 20 సంవత్సరాల తర్వాత మనిషి మెత్తబడ్డాను కదండి, నీరసం వచ్చేసిందండి. సతికిబడి కూర్చుంటే, ఏమ్మా 20 ఏళ్ళు మాకు వండి పెట్టావు, 20 రోజులు నేను నీకు వండి పెడతానని పిల్లలు ఉన్నారండి? 20 రోజులు నేను వండి పెట్టాము అమ్మా, నీవు ఒక 20 రోజులు రిలాక్స్ అవ్వు మమ్మీ, నేను చేసి పెడతానని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మమ్మీ నువ్వు ఎప్పుడు లేస్తావు? పాస్టర్ నాకు ప్రేయర్ చేయిస్తాను, తొందరగా లేయాలంటారు. ఏంటండి ప్రార్థన చేసేంత తొందరగా లేవాలి. దేని కొరకు? వీళ్ళకి వంట చేసి పెట్టడానికి. చాలా సమస్యలు ఉంటుంది ఫ్యామిలీలో. ఒక తల్లి నాతో ఇలా అంటది, అయ్యా ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి డోర్ తీస్తుందంట పాపం. ఎందుకు డోర్ తీసిందో గుర్తుంటుందండి పాపం. అంటే కిచెన్లో నుండి ఏదో తీసుకుందామని ఫ్రిడ్జ్ దాకా వచ్చిందండి, డోర్ తీసి దేనికోసం తీశాను ఫ్రిడ్జ్ డోరు, దేనికోసం తీశాను అని మరలా డోర్ వేసి మరలా పొయ్యి దగ్గరికి వెళ్తే అక్కడ గుర్తుకొస్తుంది, పొయ్యి మీద టీ పాత్ర ఏదో పెట్టినట్టుందండి, ఓహో పాలు కోసం కదా అని మరలా వస్తుంది అనమాట. మతి మరుపు వచ్చేసింది బాబు. చెప్పిన పనే ఏంటండి మరలా చేసిన పని చేస్తూ ఉంటాను. ఆ తర్వాత చెప్పిందే చెప్తూ ఉంటారు. మరి వృద్ధులు పాపం, వృద్ధులందరికీ దేవుడు దయ చూపించింది కాక పాపం ఏజ్ ఏంటో మరి వాళ్ళకి చెప్పిందే చెప్తాను. ఆల్రెడీ చెప్పావు ఆంటీ అంటే, అవునా చెప్పానా, సరే మరలా అదే చెప్తారు. చెప్పిందే చెప్పి ఎదుటి మనిషి విసుక్కుంటూ ఉంటారు. ఈ తల్లి అంటది, నాకు ఇక విసుగు వచ్చేసిందయ్యా, భర్త ఏమో పట్టించుకోవట్లా, మనిషి అసలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. పిల్లలు అంటావా, వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటున్నారు. ఇక ఎవరి కోసం బతకాలి బాబు? ఓ చిన్న ప్రార్థన చేసి నన్ను ప్రభు చేతికి అప్పచెప్పే బాబు అంటూ ఉంటే నాకు చాలా దుఃఖం వేస్తుందండి. సరే ఎంత వయసు ఎంత? ఒక 40 ఏళ్ళు కూడా ఉండదండి. 40 ఏళ్ళు పెద్ద ఏజ్ అంటే చెప్పండి. 20 ఏళ్ళ వయసులోనో 19, 20కి పెళ్ళి అయిపోయింది, పిల్లలు కలిగారు. ఇప్పుడు వాళ్ళకి 20 ఏళ్ళు, ఈమెకి 40 ఏళ్ళు, ఆ బ్రదర్కి 50 ఏళ్ళు, ఆమెకేమో 40 ఏళ్ళు. ఆ 40 ఏళ్ళునే ఆమె సమస్యలు పోయి, నాకెందుకో అయ్యా బతకాలని ఆశ లేదయ్యా, ప్రార్థన చేసి నన్ను అప్పచెప్పేసండి అయ్యా దేవుడికి అంటుంటే నాకు చాలా దుఃఖం వేస్తామ్మా. అలా అనకూడదమ్మా, నీ ఏం వయసు అయిపోయిందని అంటుంటే. అంటే జీవిత యాత్ర అనేది ఆయా సందర్భాల్లో శక్తి అంతా పోగొట్టుకొని, ఒంట్లో కానీ మనసులో కానీ ఏంటంటే ఆత్మలో కానీ శక్తినంతా పోగొట్టుకొని ఒక నిర్జీవమైన స్థితి, ఒక నిస్సహాయపు స్థితిలోనికి చాలాసార్లు దిగజారిపోతూ ఉంటారండి. కానీ బైబిల్ చెప్తుంది, నీవు దేవుని కోసం ఎదురు చూసావనుకో, పిల్లల కోసం కాదు, భర్త కోసం కాదు, ఇంకెవరి కోసం కాదు, నీవు దేవుని కోసం నువ్వు ఎదురు చూస్తే దేవుడు శక్తితో నిన్ను నింపుతాడు.
సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చేవాడు ఆయనే. అప్పుడు నువ్వు రెక్కలు చాపి పైకి ఎగురుతావు. చెప్పండి కూడా మొదలు గట్టిగా. పరిగెత్తి 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 అలసిపోయే అనుభవం లేదు, సమస్యలే అనుభవం లేదండి. సీయోను చేరేంత వరకు నీవు పరిగెత్తుతూనే ఉంటావు. చెప్పండి కూడా మొదలు గట్టిగా. తప్పక ప్రతివాడు సీయోనులో దేవుని సెల్లో కనబడేంత వరకు పరిగెత్తుతూనే ఉంటావు. ఇది దేవుని బలం, దేవుని బలం, దేవుని బలం. ఈ బలం నీకు ఎక్కడ లభిస్తుందంటే ఆయన నేను కలుసుకున్నప్పుడు. యెరూషలేము నుండి వెళ్ళొద్దు, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కోసం కనిపెట్టండి. మనం వాగ్దాన సందేశ కూడికలో వచ్చి ప్రతి నెలకు ఒక వాగ్దానం తీసుకుంటున్నారు. పోయిన నెల చెప్పిన వాగ్దానం గుర్తుండట్లే. 3 నెలల క్రితం ఏ వాగ్దానం చెప్పారంటే అంటుంది ఒక ఆమె. 3 నెలల వాగ్దానం ఎక్కడుందంటే నోట్బుక్లో ఉందన్నమాట. ప్రైజ్ లార్డ్. ఇంకొక ఆయన వెంటనే సెల్ ఓపెన్ చేశాడు. అంటే సెల్ ఫోన్లో ఉంటుంది కదండి, మన వాళ్ళు వాగ్దానం ఉంది, ఒక వాక్యం పెడుతుంటారు కదండి, వెతికి 3 నెలల క్రితం జూన్ మాసంలో ఏ వాగ్దానం, ఆగస్ట్ మాసంలో, దానిలో చూసుకోవడం కాదు. తండ్రి వలన వినిన వాగ్దానం, నేను మీకు తెలియచేసిన తండ్రి వలన మీరు వినిన వాగ్దానం కోసం కనిపెట్టినంటే ప్రభు మనకు పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం చేశారు తండ్రి. ఆ పరిశుద్ధాత్మ శక్తి కోసం మనం కనిపెట్టినప్పుడు మన శక్తిని అప్పుడు యెరూషలేములో సాక్షిగా ఉంటారు, యూదాయాలో సాక్షిగా ఉంటారు, సమరయాలో సాక్షిగా ఉంటారు, భూ దిగంతాల వరకు వెళ్ళి సాక్షిగా ఉండాలి. చెప్పకూడదు మొదలు గట్టిగా గట్టి 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 గట్టి. యెరూషలేం అనగా సంఘం, యెరూషలేం అనగా సంఘం. యూదాయ అంటే స్వజనులు, మన సొంత జనులు. సమరయులు అంటే అన్య జనులు. స్తోత్రం చెప్పడం గట్టిగా. సంఘంలో మన స్వజనుల మధ్యలో, అన్య జనుల మధ్యలో భూ దిగంతాల వరకు నీవు దేవునికి సాక్షిగా ఉండబోతున్నావు. చప్పట్లు కొడుతూ అలాంటి ఒక శక్తితో నేను నింపునుగాక 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 నింపునుగాక. హల్లెలూయా. ఈ ప్రశస్త వేళ తీర్మానం చేయండి, దేవా శక్తిని పొందేంత వరకు నేను ఈ స్థలాన్ని విడిచి దాటి వెళ్ళను. నాకు యాత్ర చేయ మార్గములు అతి ప్రియముగా మారాలి. హల్లెలూయా. లైఫ్ని సంతోషంగా, ఆనందంగా, ఉత్సాహంగా మన లైఫ్ ముందుకు సాగిపోవాలంటే ఆ శక్తి మనలో ఉండాలి. నీరసిల్లిపోకూడదు, సొమ్మసిల్లిపోకూడదు, అలసిపోకూడదండి. ఆమె అమ్మ ఎంతకాలం బతకాలని ఉందంటే ప్రభు రాకడ ఆలస్యమైతే 120 ఏళ్ళు బతకాలని ఉందని చెప్పాలి. ఆమె అనండి పక్కన వాళ్ళని చూసి, ప్రభు రాకడ ఆలస్యమైతే. నేను ఊరికే చెప్పించట్లే ఇవన్నీ, మీ నోటి మాటలు పరలోకం వింటుంది. ఇప్పుడు దేవుని రాకడ ఆలస్యమైతే 120 ఏళ్ళు బతుకుతానని చెప్పండి. ప్రైజ్ లార్డ్. 120 ఏళ్ళు ఆరోగ్యంగా బతుకుతానని చెప్పండి. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. ముఖం అంతా మడతబడిపోయి, కళ్ళు గుంటబడిపోయి, స్కిన్ అంతా జారిపోయి, చెవులు ఇట్లా ఊగిపోతూ ఏంటండి ఇట్లా కాదు, 120 సంవత్సరాలు హెల్దీగా ఉండబోతున్నానని చెప్పండి. 120 సంవత్సరాలు హెల్దీగా ఉండబోతున్నాడు. 120 సంవత్సరాలు వచ్చిన నా పనులని నేనే చేసుకుంటా. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. ఆమె రాకడ ఆలస్యం అయితే, ఒకవేళ రాకడ వచ్చిందనుకోండి, ప్రభు రాకడ వచ్చిందనుకోండి, మరణాన్ని చూడకుండా డైరెక్ట్గా పరలోకానికి వెళ్తాను. చెప్పండి కూడా మొదలు గట్టి గట్టి గట్టి. హల్లెలూయా. ఆశపడంలో తప్పే ఉందండి? ఆశపడంలో తప్పలేదు కదా. నా ఆశ ఏం తెలుసండి, మనం ఉండగానే ప్రభు వస్తాడు. వస్తాడా రాదా? ఎంతమంది నమ్ముతున్నారు? మనం పోయాక కాదు, మనం ఉన్నప్పుడే రావాలి ప్రభు. చెప్పండి, పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మనం ఉన్నప్పుడే ప్రభు రాబోతున్నాడు. మనం ఉండగానే ప్రభు రాబోతున్నాడు. ఆయన మధ్యాకాశంలో మనం చూడబోతున్నాం. మన మహిమగా మారబోతున్నాం. మన దేహం మహిమను ధరించుకోబోతుంది. మహిమతో మన ప్రభు సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఆయన ఎదుర్కోవడానికి మనం వెళ్ళబోతున్నాం. మధ్యాకాశంలో ప్రభుని మనం కలుసుకుంటాం. యుగాయుగాలు యేసుతో మనం ఉండబోతున్నాం. దానికి కావలసిన శక్తిని దేవుడు మనకు నింపునుగాక, శక్తిని కుమ్మరించునుగాక, కుమ్మరించునుగాక, కుమ్మరించునుగాక. దేవుని మాట విని వాళ్ళందరూ యెరూషలేములో ఉన్నారా లేరా? చాలామందికి దేవుడు చెప్పాడు ఆ మాట. అందరూ లేరు, 120 మంది తప్ప కొంతమంది నిదానంగా జారుకున్నారు. ప్రైజ్ లార్డ్. ఎగ్జాంపుల్, ఈ కూటం 4 దాకా జరుపుతున్నామని అన్నామనుకోండి. ఇప్పుడు టైం ఎంత? 1:20 అనుకోండి. ఈ కూడిక 4 గంటల వరకు పొడిగించబడుతుందని ఒక చిన్న అనౌన్స్మెంట్ చేశాను అనుకోండి. ఎన్ని బ్యాగులు పైకి లేస్తుందో తెలియదు. ప్రైజ్ లార్డ్. ఎన్ని బ్యాగులు పైకి లేస్తుందో తెలియదండి. చిన్నగా ఒకరికొకరు జారుకుంటారు. ఇది మనకు తెలిసిన సత్యం.
సరే కనిపెట్టండి అంటే పాపం అందరూ కనిపెడుతున్నారు, మరి శక్తి రాలేదండి. నిదానంగా కొంతమంది జారుకొని చివరికి ఎంతమంది తేలారండి? 120 మంది మాత్రం. ఎవరు వెళ్ళినా మేము శక్తిని పొందేంత వరకు యెరూషలేమును విడిచి వెళ్ళాము. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. పొట్టు అంతా ఎగిరిపోయిందండి. గింజలు మాత్రం 120 మంది నిలబడ్డారు. అప్పుడు ఆకాశం తెరవబడిందండి. బలమైన గాలి వంటి ఒక శబ్దం వారికి వినిపించింది. అగ్ని నాలుగులు విభాగింపబడి వారి మీద వ్రాలగా వారు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు. అప్పుడు వాళ్ళ మాటకు శక్తి వచ్చింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళ ప్రార్థనకు శక్తి కలిగిందండి. వాళ్ళ పనులు శక్తియుతంగా మార్చబడింది. అప్పుడు పేతురు మాట్లాడితే 3000 మంది రక్షించబడ్డారు. అప్పుడు పేతురు ఒక మాట చెప్పాడు, అంతే. అననీయ చచ్చాడు, కాసేపు సఫీరా కూడా చచ్చేది. వాళ్ళు ఎవరు పాపాలు క్షమించారో అది క్షమించబడింది, ఎవరు పాపాలు ఉండనిచ్చారో ఆ పాపం అలా ఉండిపోయింది. వాళ్ళ నోటి మాటలకు అంత పవర్. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని మందిరం ఒక పవర్ స్టేషన్గా మారాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ పవర్ని నింపుకోవాలి, మనం శక్తిని నింపుకోవాలి. అప్పుడు మీరు బయటికి వెళ్ళి ఒక మాట మీరు ఒక మాట డెలివరీ అయిందనుకోండి, ఒక మాటను మీరు విడుదల చేశారనుకోండి, ఆ మాట అలాగే జరగాలి, అంతేగా. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు వాళ్ళు కూడి ప్రార్థన చేస్తూ ఉంటే వారు కూడి ఉన్న చోటు కంపించిందంట. వాళ్ళ ప్రార్థన అంత పవర్ఫుల్. వాళ్ళు ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తుంటే అక్కడ సంఖ్యలు పెట్ట తెగిపోయింది, అంతేకా. అక్కడ తలుపులు తెరవబడ్డాయి. అక్కడ కావలి వారికి మందత్వం కలిగింది. అక్కడ మెయిన్ డోర్ ఓపెన్ అయింది. దేవదూత దిగి వచ్చాడు. ఇవన్నీ మన ప్రేయర్ పవర్ఫుల్గా మారాలంటే, ఇదిగో నాయనా, అయ్యా, ఇదిగో అంటే ఎవరినో మనం ఎగతాళి చేస్తున్నామని కాదండి. నువ్వు ప్రార్థన చేస్తే కూడి ఉన్న చోటు కంపించాలి, అంతేగా. నువ్వు ప్రార్థన చేసే సింహాసనం కదిలించబడాలి. నువ్వు ప్రార్థన చేస్తే దేవుని కనికరు నీ మీద కురిపించబడాలి. అది ప్రార్థన అంటే. ఎన్ని గంటలు చేసేవని కాదు, 5 నిమిషాలు ప్రార్థన చేసినా అద్భుతాలు జరగాలి, అంతేగా. ఏలియా ఓ పెద్ద సుదీర్ఘ ప్రార్థన ఏం చేయలేదు, ఓ చిన్న ప్రార్థన. నీవు దేవుడు, నేను నీ సేవకుడని వీళ్ళందరూ తెలుసుకోవాలి ఈరోజు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. ఎప్పుడన్నా చేశారు ఏంటంటే, ప్రభువా నీవు దేవుడు, నేను నీ బిడ్డనని రాజమండ్రిలో ఉన్న వాళ్ళందరికీ తెలియాలి. చేశారు ఎప్పుడన్నా ఈ ప్రార్థన? ఇలా చేయరు. ఇదిగో నాయనా, మరి ప్రభువా, ఇది కాదు, నీవు దేవుడవు అని భారతదేశానికి తెలియాలి స్వామి. నేను నీ బిడ్డనని ప్రభువా ఈ పట్టణమంతా తెలియాలి ప్రభువా. మా బంధువులందరికీ తెలుసుకోవాలి నేను నీ బిడ్డనని. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంతే. అగ్ని దిగి వచ్చింది, అంతే. మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. పనివాడిని వెళ్ళి చూసి రమ్మన్నాడు. ఆయనేమో నెగటివ్ రిపోర్టే ఇస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎన్నిసార్లు బ్లడ్ టెస్ట్ తీసుకున్నా, ఎన్నిసార్లు బ్లడ్ రిపోర్ట్ తీసుకున్నా ఒకటే నెగిటివ్ రిపోర్టు. క్యాన్సర్ 3rd స్టేజు, 2nd స్టేజు, ఏంటంటే ఆ స్టేజ్ ఈ స్టేజ్ అంటూనే ఉంటారు. అవి నమ్మొద్దు నువ్వు. ప్రైజ్ ది లార్డ్. మోకాళ్ళ మీద తలబెట్టి ప్రార్థన చేస్తున్నాడు. చివరికి ఒక రిపోర్ట్ వచ్చింది. ఏం తెలుసండి? మనిషి అరచెయ్యంత మేఘం. రాజుగారికి వెళ్ళి చెప్పు, తొందరగా ఇంటికి వెళ్ళి మనం తడిచిపోతాడు మరలా. ప్రైజ్ ది లార్డ్. ఈయన వెళ్ళి న్యూస్ పాస్ చేయగానే, ఆయన రథం ఎక్కి బయలుదేరంగానే కారు మేఘాలతో ఆకాశం అంతా నిండిపోయింది. 3.5 సంవత్సరం ఆకాశం మూయబడిందండి. ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం తెరవబడిందండి. మేఘం వర్షమై కురిసింది. దేశమంతా సస్యశ్యామలంగా మారింది. ప్రైజ్ ది లార్డ్. ఆత్మను పొంది ప్రార్థన చేయండి. ఆత్మను పొంది మాట్లాడండి. ఆత్మను పొంది చేసే కార్యాలు. హల్లెలూయా. సత్య శవమైందండి. స్నానం చేసి పై గదిలో వస్త్రాలతో చుట్టూ పై గదిలో పెట్టారు. దగ్గరున్నాడని పేతురుని పిలిపించారు. పేతురు ఏడ్చే వాళ్ళందరినీ బయటికి పంపించి ఆ గదిలోకి వెళ్ళిపోయి శవం ఎదుట రెడీ మోక నుంచి శవం వైపు చూసి తబిత లెమ్మని చెప్తే చనిపోయిన తబిత లేచింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. సమస్య ఉందంటే సమస్యకి ఎదురుగా నిలబడాలి మనం. ఆమెను చెప్పండి గట్టిగా. చెప్పండి. సమస్యకి ఎలా నిలబడాలి మనం? సమస్యలకు వీపు చూపొద్దు. అవమానం వచ్చిందనుకోండి, అవమానానికి వీపు చూపించొద్దు. అవమానానికి ఎదురుగా నిలబడు. నింద వచ్చిందా, నిందకు ఎదురుగా నిలబడు. అనారోగ్యం వచ్చింది, దానికి ఎదురుగా నిలబడు. శ్రమలు వచ్చిందో దానికి ఎదురుగా నిలబడు.
శక్తిని పొందినవాడు సమస్యలకు ఎదురుగా నిటారుగా నిలబడతాడు. అంతేకా ఆమెన్ చెప్పండి గట్టిగా. ప్రవహిస్తున్న నీళ్ళకి ఎదురుగా ఈదుతాడు. ఆమెన్. సమస్యలు చూసి పారిపోవడం కాదు, రోగాలను చూసి పారిపోవడం కాదు, అవమానాలు చూసి పారిపోవడం కాదండి. నీలో అలాంటి అపరిమితమైన శక్తిని దేవుడు నీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ ప్రశస్త వేళ దేవుడు మనతో మాట్లాడారు. ఏమనంటే, నేను నిన్ను కలుసుకొని సమస్తాను నీకు తెలియచెప్తాను. ఎప్పుడు కలుసుకుంటాడు దేవుడు మనల్ని? చెప్పాలి. స్తుతి ఆరాధన 1000 దహన బలులు సొలొమోను అర్పించినప్పుడు దేవుడు అతన్ని కలుసుకొని ఆయనకి దేవుడు సమస్తాన్ని తెలియచేశాడు. రెండవదిగా దేవుడు మనల్ని ఎలా కలుసుకుంటాడు? కృపతో మనల్ని కలుసుకుంటాడు. మూడవది కలుసుకొని ఏమని చెప్పాడు? శక్తిని పొందండి, యెరూషలేమును విడిచి వెళ్ళొద్దు. సంఘంలో ఉండండి, మందిరంలో ఉండండి, నాటబడండి, ఉపదేశంలో ఉండండి. యెరూషలేమును విడిచి యెరికోకు దిగిపోవద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఆదివారం ఉదయాన్నే బ్యాగులు తగిలించుకొని పోతుంటేమో ప్రైజ్ ది లార్డ్ అమ్మా ఎక్కడికి అని అడిగా. నేను విలేజ్ మినిస్ట్రీస్ పోతున్నానండి అంట. ఏ మినిస్ట్రీస్ అంటండి? ఇదే మినిస్ట్రీస్ అమ్మా, నాకు హోసర మినిస్ట్రీస్ తెలుసు కానీ ఇదేంటమ్మా విలేజ్ మినిస్ట్రీ అంటే, ఆదివారం బ్యాగులు తగిలించుకొని ఒక 6 ముత్తైదులు 6 బ్యాగులు తగిలించుకొని పల్లెటూరుకి వెళ్తున్నారంట. ఏదో సువార్త చెప్పడానికి. ఆదివారం ఎక్కడుండాలి నువ్వు? చెప్పాలి. ఎక్కడుండాలమ్మా నువ్వు? ఎక్కడుండాలి? దేవుని సన్నిధికి కదా రావాలి, సంఘముగా కూడుకోవాలి కదా. ఆదివారమే ఈమెకి సేవా ప్రేరణ వచ్చి ఆదివారం 9ంటికి 8ంటికి బ్యాగులు తగిలించుకొని విలేజ్ మినిస్ట్రీస్ అని ఇల్లు తిరిగి ఏంటండి సువార్త చెప్తామని. ఆ రోజు ఆదివారం దేవుని దినం, మనం కాదు కదా. సబ్బాతు దినమందు సాక్షాత్తు యేసు ప్రభు కూడా విశ్రాంతి దినమున సమాజ మందిరానికి వెళ్ళాడు. స్తోత్రం చెప్పడం గట్టి. నీవెంత నేనెంత, మీరెంత నేనెంత. యెరూషలేమును విడిచి వెళ్ళొద్దు, సహవాసాన్ని విడిచి వెళ్ళొద్దు, అపోస్తుల సహవాసాన్ని విడిచి వెళ్ళొద్దు. ఇది నీవు శక్తిని పొందే స్థావరం, నువ్వు శక్తిని పొందుకునే స్థలం. వాళ్ళు అలా ఉన్నారండి, శక్తిని పొందుకున్నారు, అన్ని చోట్ల సాక్షిగా ఉన్నారు. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో స్థిరపరిచి ఆశీర్వదించుగాక. ఆమె. ఒకసారి లేచి నిలబడతారా? ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, ఘనమైన నీ నామానికి వందనాలు, స్తోత్రాలు. 9 మాసాలు మమ్మల్ని కాపాడు, ఆరోగ్యం ఇచ్చావు, ఆయుష్నిచ్చావు. నేటి దినాన నీ సన్నిధిలో నిలిచి ఉన్నామంటే కేవలం అది నీ కృప నాయన. ఈ అక్టోబర్ మాసం మొదటి దినం నీ సన్నిధిలో నీ ప్రజలతో కలిసి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని నాకు మాకు ఇచ్చావు. మమ్మల్ని అందరినీ నీ మందిరంలోనికి సమకూర్చావు. నీ దాసుని ద్వారా ఇదిగో నేను మిమ్మల్ని కలుసుకుంటానని, చేయవలసినదంతా నీకు తెలియజెప్పుతానని మీరు తెలియపరిచినందుల కొరకే నీకు స్తోత్రములు నాయన. ఇదిగో యోసేపు పట్ల నీవు చేసిన కార్యము కొరకే నీకు స్తోత్రములు నాయన. ఈ సమయంలో మేము నీకు ఇంపైన సువాసననిచ్చే దహన బలి నర్పిస్తే నువ్వు మాకు ప్రత్యక్షమై నన్ను కలుసుకుంటానని సెలవిచ్చావు. దాని అర్థం ఇక మీదట మేము ఎవ్వరం కూడా పెదాలతో ఆరాధన చేయకూడదు. హృదయాన్ని ఆత్మతో, మనస్సుతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో నిన్ను ఆరాధించే వాళ్ళగా మార్చుతున్నందుల కొరకే స్తోత్రములు నాయన. నిన్ను ఆరాధిస్తుండగా మీరు దిగివచ్చి కలుసుకున్నందుల కొరకే స్తోత్రం అయ్యా. సొలొమోనును అడిగావు ప్రభా, నీకేది ఇచ్చుట ఇష్టమో అడుగుమని. అతను అడిగిన దానికంటే అత్యధికంగా ఇచ్చావు, ఊహించిన దానికంటే అత్యధికముగా ఇచ్చావు. ఈ దినాన పనులు, వ్యాపారాలు, ఉద్యోగాలు సమస్తాన్ని పక్కన పెట్టి వాక్యం మీద ఉన్న మక్కువ, వాగ్దానం మీద ఉన్నటువంటి విశ్వాసం, నీ మందిరము ద్వారా కలిగే ఆశీర్వాదాలు అనుభవించాలని నిన్ను ఘనపరిచి నీ పాద సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఎన్నో అవసరాలు ఉన్నాయ్యా, ఆత్మీయంగా, ఆరోగ్యంగా, ఆర్థిక పరంగా, వ్యాపార పరంగా, సేవా పరంగా, ఉద్యోగ పరంగా, విద్యాపరంగా ఎవరు ఏ అవసరతల్లో ఉన్నారో వాళ్ళు అడుగుతూ ఉన్నారో, వాళ్ళు అడిగిన దానికంటే అత్యధికముగా మీరిచ్చి నీ నామానికి మహిమ తెచ్చుకొని నీకు సాక్షులుగా ఈ దినాన మీరు నిలపబోతున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ
కృపతో మమ్మల్ని కలుసుకోబోతున్నందుకు స్తోత్రములు నాయన. ఆ కృప పొందుకున్నట్టుకు మేము గర్విష్ఠులము కాక దీన మనస్సు కలిగిన వారమై నాయన, మత్తులము కాక ప్రార్థనాపరులమై ఉండుటకు సహాయమును దయచేయండి. కృపతో కలుసుకొని బలపరచండి, రక్షణ కలుగు చేయండి. ఆ కృప ద్వారా కలిగే బలాన్ని అనుగ్రహించండి. ఆ కృప ద్వారా అర్హత లేని మాకు కలిగే అర్హతలు మీరే అనుగ్రహించి రూతును తృప్తిపరిచినట్లు, తను చెప్పుకున్నదంతా బోయాజు చేసినట్లుగా ఈ రోజున మేము నీతో చెప్పుకుంటుండగా మేము చెప్పినదంతా మాకు చేసి నీకు సాక్షులుగా నిలపమని వేడుకుంటూ మీరు కలుసుకున్నారయ్యా. అభిషేకం కొరకు కనిపెట్టి ప్రార్థన చేయమన్నారు. సంఘాన్ని ఏ ఒక్కరూ విడవకుండా, తెగిన గాలిపటాల వలె తిరగకుండా, ఉపదేశాన్ని విడిచి కొట్టుకొని పోకుండా సంఘములో స్థిరపరచండి. కనిపెట్టి ప్రార్థించే అనుభవాన్ని అనుగ్రహించండి. ప్రార్థిస్తూ ఉండగా ఆకాశం తెరవబడాలి నాయన. ప్రతి ఒక్కరు నీ ఆత్మతో నింపబడాలి. అందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ప్రభువా, నింపండి నాయన, నింపండి. నీ శక్తితో, నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపమని వేడుకుంటూ ఆ శక్తి మా బలహీనతలను తొలగిస్తుంది. ప్రభువా, నీ సాక్షులుగా మారుస్తుంది. శక్తి సన్నగిల్లితే ప్రయాణం భారమవుతుంది. ప్రయాణం భారమైతే ఆగిపోతాం. బ్రతుకు మీద విరక్తి చెందుతుంది. ఇప్పటికే నిందల వలన, శత్రువుల బెదిరింపుల వలన, శోధనల వలన, కుటుంబ సమస్యల వల్ల, ఆర్థిక ఇబ్బందుల వలన నాయనా తలపెట్టిన కార్యాలు చేసి ముగించలేక, ముందుకు పోలేక విసిగి వేసారిపోయి ప్రాణం మీద విరక్తి చెందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారయ్యా. శక్తి సన్నగిల్లిపోయింది. నీ ఆత్మతో అభిషేకించి నూతన బలాన్ని కలుగ చేయమని వేడుకుంటున్నా. క్రవ్విన దూడ గొంతులు వేసినట్లు, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురున్నట్లు నీ శక్తితో ప్రతి ఒక్కరిని నింపమని వేడుకుంటూ వాగ్దానాన్ని నెరవేర్చండి. ఈ రాత్రి జరిగేటువంటి ప్రార్థనకి రేపు పగలు జరిగే ప్రార్థన కూడా దీవెనకరంగా మార్చండి. వాక్యం చెప్పిన నీ దాసునికి కావలసిన కృప, అభిషేకం, ఆరోగ్యం ఇచ్చి ప్రయాణంలో క్షేమముగా గమ్యానికి చేర్చండి. పరిచర్యలో మరింతగా బలపరిచి వాడుకోండి నాయన. సంఘ కాపురి జాన్ వెస్లీ పాస్టర్ గారి కొరకు ప్రార్థిస్తున్నా. ఈ మాసమంతా ఈ పరిచర్యలో మీరే బలపరిచి అభిషేకించి వాడుకుని మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి కూడి వచ్చిన వారికి సకల పరిశుద్ధులకి సదాకాలము తోడైండి నడిపించునగాక. ఆమేన్. చెప్దాం సంతోషంగా. ప్రభు మనకిచ్చిన వాగ్దానం కొరకే రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం.